నమస్కారం అవధానుల గారు. నమస్కారం అండి. సార్, మీరు చేసిన ఎఫర్ట్ అనేది మీ ఇన్ని పుస్తకాలు తీసుకురావటం అనేది ఒక జీవితకాలం కూడా సరిపోదు. ఇంత ఎఫర్ట్ పెట్టారు దీని మీద మీరు. అంటే ఈ ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు బీజం పడింది? వేదభారతి అనే సంస్థను ఎప్పుడు స్థాపించాలనుకున్నారు? ఏంటండి? పరమేశ్వరుని అనుగ్రహం వలన అసలు వేద కుటుంబంలో జనించడం అనేది అది మొట్టమొదటి అవకాశం అండి. వేద కుటుంబంలో జన్మించిన తర్వాత కూడా వేదాధ్యయనం చేయడానికి ఉపదేశం చేసినటువంటి గురువులు లభించడం అది రెండో మహా అవకాశం. అది వేదం అధ్యయనం చేయడం మామూలుగా ఏదో మంత్రాలు చదవడమే కాకుండా దానికి అర్థం చేసుకోవడానికి ముందుగా సంస్కృతం నేర్పేటటువంటి పండితులు లభించడం గురువులుగా అది మూడో అదృష్టం. ఈ నేర్చుకున్న సంస్కృతాన్ని ఆ వేదాలని కలుపుతూ వెనకాల బ్యాక్గ్రౌండ్లో సైన్స్ తోటి ఇవి కలిసి రావడం అనేది తర్వాత అదృష్టం. అది ఇవన్నీ పరమేశ్వరుని యొక్క సంకల్పం ఉంటే కానీ జరగవండి ఇవి. అవును. ఆ రకంగా అంటే చివరికి నాకు ఇప్పటికీ ఏమనిపిస్తుంది అంటే పరమేశ్వరుడు ఈ జీవితాన్ని నిర్దేశించిన కార్యం అది. అందుకోసం మన ఇందులో పెట్టుకున్నాడు ఆయన. అదే దానికి ఒకటే కొటేషన్ భాగవతంలో ఆఖరణ ఒక వాక్యం ఉంటుందండి. చెప్పండి. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. హే పరమేశ్వర, నీ వస్తువుని మళ్ళీ నీకే సమర్పిస్తున్నామయ్యా. ఇది ఎలాంటిదంటే మనం గంగా నదిలోనో గోదావరి నదిలోనో స్నానం చేసేప్పుడు అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటాం. అవును. ఆ గోదావరిలో నీళ్ళే తీసుకుని మళ్ళీ ఆ గోదావరిలోనే వదిలిపెడతాం. నీళ్ళు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అక్కడ వదిలిపెట్టట్లేదు. నీ వస్తువుని మళ్ళీ నీకే అర్పిస్తున్నాం. ఈ రకంగా ఇప్పుడు మన ఈ జీవితంలో ఈ జన్మలో గురు కటాక్షంలో లభించిన విద్య అంతా కూడా అది ఈనాటిది కాదు. యుగ యుగాల నుంచి మన మహర్షులందరూ చాలా శ్రమపడి కొన్ని లిఖితంగా కొన్ని లిఖితం లేకుండా అవన్నీ కూడా మనకు అందించిన గురు పరంపర ఏదైతే ఉందో, ఒక గురువు కాదు, అదే మొట్టమొదటి మహర్షి ఏ వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు కనుక్కోవచ్చు. అందరూ వశిష్ఠులు కాదు. అవును. కానీ దాన్ని నిలబెట్టుకుంటూ ఈ వేళ వరకు కూడా మనకు అందించిన మహానుభావులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ట్రై చేస్తానండి. సార్, మీ నాన్నగారు మీ అమ్మగారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, అక్కడి నుంచి మొదలు పెడతామండి. మాది వేద కుటుంబం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ. కోనసీమ అంటేనే నాలుగు పక్కల నీళ్లతో నిండిపోయి ఉన్నటువంటి మధ్యలో ఒక ఐలాండ్ ద్వీపం అది. నేను ఈ మధ్య ఒక పుస్తకం చదివాను. కాకతీయుల సామ్రాజ్యంలో ఆఖరివాడు ప్రతాపరుద్రుడు, రాణి రుద్రమ్మ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత అతన్ని మహమ్మదీయ నాయకుడు యుద్ధంలో ఓడించాడు వరంగల్లో. ఓడించే ముందర అది అనంతమైనటువంటి ధనాగారంగా ఉండేది వరంగల్. ఓడిపోయి ముందర ఓరుగల్ అని అనేవారు దాన్ని. ఇంకా ఓడిపోతామని ఖచ్చితంగా ఆల్మోస్ట్ నేను ఏం చేద్దంటే వాడు 7 లక్షల సైన్యంతో వస్తున్నాడు ఆ ఖిల్జీ. ఇతని దగ్గర ఉంది 50,000 సైన్యం. 7 లక్షల సైన్యాన్ని 50,000 సైన్యంతో ఎదిరించడం కష్టం. ఓడిపోతాం అన్నప్పుడు ఏది రక్షించుకోవాలి ముందర. చేసింది ఏంటంటే మొట్టమొదటి ఎవరు చూసినా డబ్బు మీద పడతారు శత్రువులు నెగ్గిన తర్వాత. రత్నాలు రాసులు అవన్నీ కూడా దేవాలయాల వాటికి దాన ధర్మాలు చేసేటండి. ఉంచకూడదు వాడికి. బాగా శత్రువుడే చేతులు ఎందుకు పెట్టాలి? రెండోది ఏం చేశాడంటే మనకి అత్యంత విలువైనది ఏంటంటే కనిపించని విలువైనటువంటి వస్తువు ఏమిటి? వేద విద్య. ఓకే. అది కనిపించదు. అవును. అది జ్ఞానప్రదమైనటువంటిది. దీన్ని రక్షించాలి. అప్పటికప్పుడు వారం రోజుల్లో ఇక్కడి నుంచి మొత్తం కాకతీయులు ఈ ఓరుగుల్లో ఉండేటువంటి కొన్ని వేల మంది పండితుల్ని ఏమండి ఇక్కడి నుంచి తరలించేశాడు. ఎక్కడికి? రాజమండ్రి తీసుకెళ్ళాక వాడు రాజమండ్రి అంత తరువు కూడా వస్తాడు. నదులు దాటలేనటువంటి ప్రదేశం ఇది కోనసీమ. ఇది 3 పక్కల గోదావరి, 4 పక్కన బంగాళాఖాతం. ఓకే. ఏ పక్కనైనా సరే గోదావరి నదినైనా దాటాలి లేదా సముద్రం రావాలి. అంటే ఒక ఐలాండ్, అది ద్వీపం. అది అక్కడికి పట్టుకెళ్ళిపోయి ఒక వారం 15 రోజుల ముందు కొన్ని వేల మంది పండితులు అక్కడ సెటిల్ చేసేటండి. ఇది సుమారు 1200 సంవత్సరం జరిగింది. ఇది అబ్బా, ఇది ఎవరికి తెలియదు, అసలు తెలియదు. ఇది మన కాకతీయ సామ్రాజ్యంలో జరిగినటువంటి ఒక మహోపకారం. ఓడిపోతున్నా సరే మన జాతిని సంరక్షించుకోవాలి, మన సంస్కృతిని రక్షించుకోవాలి, ఆ తపనతో చేసినటువంటి మహానుభావులు ఆ మహారాజు అండి ప్రతాపరుద్రుడు. ఏమండి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆ 1200 సంవత్సరాల నుంచి అక్కడ సెటిల్ అయిపోయినటువంటి పండితులు అందరూ కూడా వాళ్ళు ఏ పని కోసం పెట్టబడ్డారు? వాళ్ళు
వేద విద్యను రక్షించడానికి అహోరాత్రాలు వేదానికి చదువుతూ ఉండడం. వీళ్ళకి ఏం చేశారంటే, అయ్యా నువ్వు ఎక్కడుంటే ఉండి ఈ దీపం ఇది ఏమండి, కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి అక్కడ, ఆ దీపంలోనే కొన్ని వందల చిన్న చిన్న మనం ఏమంటామండి గూడే ఉంటుంటామండి, 10 ఇళ్ళు ఉంటాయి, అవును, పాకలు వేసుకుంటారు, అక్కడే ఉండిపోవడం అంతే. ఓ 10 ఎకరాలు తీసుకో, 20 ఎకరాలు ఇది తీసుకొని ఇది నేను ఉంచుకుంటాను, ఇది నేను ఉంచుకుంటాను అది పండితులు అందరూ అనుకుని వాడు నిర్ణయించుకున్నటువంటి కొన్ని. తర్వాత విజయనగరం, మనకి విశాఖపట్నం దగ్గర ఉన్న విజయనగరం రాజు ఏం చేశాడంటే, అక్కడి నుంచి పండితులు కొంతమంది మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చి పెట్టాడండి. పెట్టి ఏం చేశాడంటే, ఒక్కొక్క పండితుడికి మళ్ళీ భోజనానికి వీళ్ళకి అపేక్ష లేకుండా వీళ్ళు నిత్యం గణపతి పూజ చేయించడానికి ఇలాంటి పౌరోహిత్య వర్గం కాదు, వీళ్ళు పండిత వర్గం ఇది. వీళ్ళు చదువుకుంటారు, పాఠం చెబుతారు, అంతే వీళ్ళ పని. వీళ్ళ కోసం అగ్రహారాలు చేశాడండి. ఓకే, ఒకటి కాదు, విజయనగర మహారాజులు అందరూ కూడా సింహాచలం దాటిన తర్వాత మొత్తం అంతా వాళ్ళదే కదా. అవును, వాళ్ళు అగ్రహారాల కింద చేసి కొంతమంది పోషించుకుంటూ వచ్చారు. రాజులు పోయిన తర్వాత కొంతమంది జమీందారులు వచ్చారు. పెద్దాపురం మహారాజుని, పిఠాపురం మహారాజుని, గోపాలం మహారాజుని, ఆ వంశాల్లో ఉన్నటువంటి జమీందారులు ఏం చేశారంటే, ఈ రకంగా మొత్తం వేద విద్యను రక్షించుకోవాలి అని చెప్పి, ఎక్కడున్నారు ఎక్కువ మంది, పొడగట్ల బలైన గ్రామంలో ఉన్నారు, మొంగండనే గ్రామంలో ఉన్నారు, గంగలగూరైన అగ్రహారం, అక్కడ వాళ్ళకల్లా అయ్యా మీరు తీసుకోండి, మీ ఈ విద్యను నిలబెట్టండి అని చెప్పిలా 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం అండి కోనసీమ. ఓకే, వేద విద్యకి మొత్తంగా పొడగట్టపల్లి వాసి మీరు. అందులో నేను పొడగట్లపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి వాడిని. నాకు తెలిసినంత వరకు దీనికి 700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఓకే, ఏమండి బాగా యాక్టివ్గా ఇన్ఫర్మేషన్ మాకు తెలుసు 1850 నుంచి మాత్రం మాకు స్పష్టంగా తెలుసు. ఓకే, పక్కనే గోపాలపురం అని చిన్న ఊరు ఉందండి, సిద్ధాంతం పక్కన, సిద్ధాంతం పేరు బాగా వింటాం, ఆ సిద్ధాంతం పక్కనే ఆ గోపాలపురానికి ఒక జమీందారిని ఉండేది. ఆవిడ పేరు జానకి అమ్మ. ఆవిడ ఏం చేసింది అంటే, ఈ ఊళ్ళో పొడగట్ల అగ్రహ పండితులు అందరూ ఇక్కడ ఉన్నారు, కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు, వీళ్ళకి నీటికి ఇబ్బంది ఉండకూడదు, దారిని పోయేటటువంటి పాఠశాలకు ఇబ్బంది ఉండకూడదు. ఎందుకంటే ఇది ఎలాంటిదంటేనండి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు తణుకనే ఊరు ఉంటుంది, 7 ఊరు తణుకు వస్తామండి, అంతవరకు మనకి ల్యాండ్ పార్ట్ అది. అక్కడి నుంచి కాకినాడ వెళ్ళాలనుకోండి, ఆ వేళ ఉన్నటువంటి మార్గం 200 సంవత్సరాల క్రితం, 150 ఏళ్ల క్రితం 2 సార్లు గోదావరి దాటాలి. ఓకే, అక్కడి నుంచి వాళ్ళు సిద్ధాంతం దాకా వచ్చి అక్కడ గోదావరి దాటి అప్పుడు కోనసీమలో ప్రవేశిస్తారు. కోనసీమ నుంచి మళ్ళీ గోదావరి దాటి అప్పుడు ఆలమూరు దాటి అక్కడ జొన్నాడగేసి పెడతారు. అక్కడి నుంచి మళ్ళీ ల్యాండ్లో కలుస్తారు. ఇలా వచ్చే దారి వీళ్ళు నావలు ఉండి, నావల మీద ఈ ప్రయాణికులంతా కూడా గోదావరి దాటుకుంటూ వస్తూ ఉండేవారు. వీళ్ళకి భోజనం ఏర్పాటు ఏమిటి, హోటల్సా, వాళ్ళు హోటల్లో తినే హోటల్ కాన్సెప్ట్ లేదు ఇండియాలో. అదే హోటల్ కాన్సెప్ట్ 100-150 ఏళ్ళ నుంచి వచ్చింది. ఇంగ్లీష్ వాళ్ళు రాని క్రితం వాళ్ళకి హోటల్ లేదు, ఫ్రీగా అందరికీ అన్నదానమే. ఆవిడ ఈ పొడగట్పల్లి కేంద్రం అనమాట, అంటే దారి రాస్తాలు సెంటర్ ఊరు అది. అక్కడ ఏం చేసింది, ఆవిడ సత్రలో కట్టించిందండి ఒకటి మొట్టమొదటి. ఆ సత్రలోకి 366 ఎకరాల భూమి రాసిచ్చిందండి. ఏమిటి దాని ఉద్యోగం, 366 ఏమిటంటే రోజుకి ఒక్కొక్క ఎకరం మీద వచ్చే పంటని అది దారిపోయేటట్టు బాటసారి వినియోగించండి. ఓకే, ఏమండి ఎంతమంది పెట్టచ్చు తెలుసునండి, రోజుకి 10,000 మందికి పెట్టచ్చు అండి. ఒక ఎకరం మీద పంట అంటే రోజు 10,000 మందికి భోజనం పెట్టచ్చు. అంత రద్దీగా ఉండేటటువంటిది 10,000 మంది కాదు, 1000 మంది అనే ఏర్పాటు ఆవిడ చేసేసి వెళ్ళిపోయి. ఎప్పుడు చేసిందండి, 1850-60లో చేసిందండి ఆవిడ. ఏమండి ఒకటోది. రెండోది ఒక పెద్ద చెరువు తవ్వించిందండి. అంటే వీళ్ళకి గోదావరి వాళ్ళు ఎప్పుడైనా ఎండిపోయినా ఇబ్బంది పడ్డా దూరం కొంచెం 1 కిలోమీటర్ దూరం, అంత దూరం కూడా వీళ్ళు వెళ్ళి టైం సేవ్ చేసుకోవడానికి ఊరి మధ్యలోనే పెద్ద చెరువు తవ్వించిందండి. వాళ్ళు 3 పక్కల పాంచాల రేవులు అంటున్నాం, స్టెప్స్, అన్ని పక్కల రేవులు కట్టించి ఎక్కడ వాడు సాయంకాలం కూడా అక్కడ వచ్చి స్నానాలు చేసుకుంటూ ఉండడం, సంధ్యావందనాలు చేసుకుంటూ ఉండడం, గోదావరి దగ్గర వెళ్ళగలను వెళుతూ ఉండడం. ఇలాగ మన సంస్కృతిని నిలబెట్టేటువంటి ఒక ప్రక్రియకి 2వ భాగం చేసిందండి ఆవిడ. 3వ భాగం ఏంటంటే సంస్కృత పాఠశాల పెట్టిందండి. ఓకే, 1850 నుంచి గుర్తుపెట్టుకోండి. అంత ముందరే ఉందో తెలియదు మనకి, నాకు తెలిసినటువంటి చరిత్ర. ఓకే, అది అనుస్యూతంగా మొన్నటి దాకా రన్ అయిందండి. మొన్న దాకా 15 ఏళ్ల క్రితం దాకా జరిగింది. అసలు సంస్కృత పాఠశాల పెట్టాలని ఆలోచన రావడం గొప్ప విషయం. ఎలాంటి పండితులు తెలుసునండి, సామాన్యంగా ఎక్కడైనా ప్రపంచం భారతదేశంలో నాకు సంస్కృతం వచ్చును అనుకుంటే నువ్వు పొడగట్ల బిల్లు వెళ్ళి అక్కడ పండితులతో 5 నిమిషాలు మాట్లాడి రారా అనేవారట. అంటే అక్కడ వెళ్ళి పండితులు 5 నిమిషాలు మాట్లాడితే వీడికి వచ్చునో రాదో తేలిపోతుంది ఇటండి. మొట్టమొదటి మామూలుగా సంస్కృతం నేర్పేప్పుడు ఉదాహరణకి రామశబ్దం అంటారండి. ఏమండి రామ 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 అందరికీ మా సంస్కృతం ఏమాత్రం అక్కడి నుంచి ప్రారంభిస్తుంటారు. నేను బాగా చదువుకున్నాను అంటే బయట ఎక్కడో విద్య సంపాదించుకున్నాను అనుకున్నటువంటి వాడు అక్కడికి వచ్చిన తర్వాత ఒక పండితుడితో ఎవరితో మాట్లాడి పరమ శాస్త్రి గారు, చిలుకూరు రామభద్ర శాస్త్రి గారు, విశ్వనాథ శాస్త్రి గారు, వారి పాపయ్య శాస్త్రి గారు చెప్పేవారండి, రావయ్య రైట్ కూర్చొని మాట్లాడుకుందాం, మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అని వీళ్ళు అడగడం. అదే నాకు వ్యాకరణం ఇష్టం అన్నారుకోండి, అంతా కూర్చో, ఎంతవరకు చదువుకున్నాం, ఏదో కవ్యాలు చదువుకున్నాం అనుకోవచ్చు, ఇది రామశబ్దం ఒకసారి చెప్పబోయా
రామశబ్దం అడుగుతారు ఏంటంటే అలా ఎలాంటిదంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పిహెచ్డీ చేసి నీకు ఏబీసీడీ వస్తున్నా అంటే ఎలా ఉంటుంది ఏమండి అని అనుకునేవారు. రామ అని ఆగవే ఒక్కసారి ఈ రామ అనే పదం అన్నావు కదా, ఇంకా ఒక వాక్యం కూడా లైన్ పూర్తవలేదు, ఎలా వచ్చిందో చెప్పు ఆ మాట. అయిపోయిందండి. ఆ రామ అనే పదం మీద 5 రోజులు చర్చ అండి. ఇదో అతను ఏదో చెప్తాడు రామ ఇలా వచ్చిందని, అలా ఎందుకు రావాలి, ఇంకో రకంగా రావచ్చు కదా, ఇంకా శాస్త్ర చర్చ పెట్టాడు. మొట్టమొదటి మాటలోనే అతని నోట్లో మాట వచ్చింది, అక్కడి నుంచి శాస్త్ర చర్చ ప్రారంభమవుతుందండి. అలాంటి మహాపండితులు అండి. చిలుకూరి పంచకం అనేవారు, 5 అన్నదమ్ములు వాళ్ళు. అబ్బా ఏమండి అంటే ఆ విద్వత్ ఏమిటి అసలు ఆశ్చర్యం వేస్తుంది. మొదటి మాటకి ఇంకా వాక్యాల్లో వెళ్ళలేదు ఇంకా. అది ఒకటండి. ఇంకొక ఆయన ఘనాపటి గారు, ఆయన వేదం వచ్చినటువంటి ఆయన ఘన మీద ఆయన గురించి చెప్పేవారండి. ఆయన జీవితకాలంలో ఆయన జిహ్వకి దోషం లేదుటండి, ఇది సర్టిఫికేట్. ఆయన జిహ్వకి దోషం లేదు. ఆ మాటకి అర్థం ఏంటండి, దోషం ఎప్పుడు వస్తుందంటే ఒక అక్షరాన్ని పలకవలసింది చిన్నప్పుడు నేర్చుకున్నాడు, ఒక పదం చెప్తే గురుగారు ఇంకో పదం అక్షరంకు పలకవచ్చు, వినిపించో సరిగ్గా చెప్పకో నోరు తెరకో. అప్పటి నుంచి కూడా కరెక్ట్ ఏ మాట గురుగారు చెప్పారో అదే మాట అన్నాం. అక్షరం పలకచ్చు, స్వరాలు తేడా వస్తాయి, లేదుటండి. అలా జీవితకాలం అంతా పండిపోయాడు ఆయన. ఆయన అక్కడ కూర్చున్నాడంటే సింహమే. చివరికి చెప్పారు బయట వాళ్ళు ఎవరు ఆయన గుమ్మలో ఉన్నారో చూసి అవతల వేసి చెరువు గట్టి అవతల నుంచి వెళ్ళిపోయేవాటండి. ఆయన దగ్గర పెడితే అనవసరం ఏదో ప్రశ్న అడుగుతారేమో, పనస చెప్పమంటారేమో. అలాంటి పండిత గ్రామం ఉండేది. యజ్ఞాలు యాగాలు ఎన్ని జరిగాయో తెలియదండి. ఇదంతా 1850 నుంచి నాకు తెలిసింది 1950 దాకా. నేను 1955 ఆ ప్రాంతంలో చూశానండి. వీళ్ళంతా సాయంకాలం కూడా సంధ్యానం చేసుకోవడానికి చెరువు గట్టి మీద కూర్చుని, ఏమండి అంతవరకు వాళ్ళు ఎంతమంది జనాభా అండి ఆ ఊరు? ఎంత 2000 మంది అండి. అంతే 2000 మందిలో 3 వీధులు వీళ్ళవే. ఓకే, కనీసం 300 కుటుంబాలండి. మీ నాన్నగారి పేరు? మా నాన్నగారు రేమిళ్ళ వెంకట సూర్యనారాయణ గారు. అయితే ఏమైందంటే మనకి ఆయన మా ఇంట్లో అందరూ కూడా మా తాతగారు ఘనాపటి. ఎన్ని తరాల నుంచి వేదం మా ఇంట్లో ఉందో మాకు తెలియదండి. ఏమండి అందరికీ వేదం ఏర్పడే మనకి 1900 ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ స్కూల్ విద్యలు పెట్టిన తర్వాత మా నాన్నగారి మేనమామల వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్నారు. మా తాత మా తండ్రి తరఫున అందరూ కూడా వేదం చదువుకున్నారు. వాళ్ళు అందరినీ వేదంలో పెట్టడానికి ఇంగ్లీష్ విద్యలో పెడదాం అని చెప్పి మేనమామ కదా వాళ్ళు చదువు కొద్దీ నేను తీసుకెళ్ళి నేర్పిస్తానని చెప్పి ఈయన మా నాన్నగారిని నరసాపురం తీసుకెళ్ళి ఎప్పుడు ఇది అంతా 1920లోనండి. అప్పుడు ఆయన మెల్లగా హై స్కూల్లో పెట్టారట. అంటే ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది. ఆయన 9th క్లాస్ వరకే చదువుకున్నారండి. అంతే అప్పుడు ఉద్యోగాలు వచ్చేది. ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉద్యోగం వచ్చింది ఆయన. అవును. ఆయన ఇంటి దగ్గర వేద విద్యను వదిలిపెట్టలేదండి. ఇంటికి వచ్చి మళ్ళీ ఆయనకి ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూనే ఇందులో ఆయనకి వారి తండ్రి గారి దగ్గర నుంచి లేదా బాబాయిల దగ్గర నుంచి ఊళ్ళో ఎవరు అందరూ వేద పండితులే. ఆయన ఎంత కావాలో అంతా నేర్చుకున్నారు. అంటే ఉపనిషత్తులని అరుణం ఇలాంటివన్నీ చెప్పుకున్నారండి. అయితే నిష్ఠ, ఒక అనుష్ఠానం అంటాం చూసారా, ఆ అనుష్ఠానంలో వాళ్ళకున్నటువంటి తీవ్రత సామాన్య. మంచినీళ్ళు తాగాలంటే స్నానం చేసి మంచినీళ్ళు తాగేవారండి. అబ్బా మనం ఊహించలేము. మంచినీళ్ళు తాగడానికి మంచి స్నానం చేయడం లేదు, శుభ్రంగా ఉండవలసింది మంచి దాన్ని కూడా. ఆ స్థాయిని నిలబెట్టుకున్నారు వాళ్ళ జీవితకాలంలో. ఈ వేద పండితులందరూ కూడా వీళ్ళకి ఆదాయం ఏడాది మొత్తం మీద 3 నెలలండి. అంతే 3 నెలలు వీళ్ళు ఆదాయం సంపాదించుకోవాలి. మిగతా రోజులు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అదో సంప్రదాయంగా వచ్చింది. శ్రావణ మాసం అని అంటూ ఉంటారు. శ్రావణ మాసంలో బయలుదేరి శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజనం, విజయదశమి 2 నెలల 10 రోజులు అండి. 70 రోజులు వీళ్ళు కాదు. అప్పుడు బయలుదేరి వీళ్ళు ఊరు వస్తుండేవారు. ఆ ఊళ్ళు వచ్చిన పండితులని వాళ్ళు సన్మానం చేసి ఎంత ఇచ్చేవారని అణ ఆ రోజుల్లో అర్ధణ పావలా ఇచ్చారంటే వాడు పెద్ద మహాపండితులు అనమాట. ఇలా పోగు చేసుకుంటూ పెడుతూ ఉండేవారండి. ఆ వచ్చిన అమౌంట్ ఎంతో దాంతో మిగతా 9 నెలలు, ఈ 3 నెలలు 12 నెలలు కాలక్షేపం చేసుకోవాలండి. ఆ భూములు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ వేళ పంట ఇరిగేషన్ ఉందా ఏముంటే అంత దాంతో సంతృప్తి పొందిపోయి ఉండేవారండి. అయితే కుటుంబంలో నాకు జరిగింది ఏంటంటేనండి, అది మన సంకల్పం కాదు, మనం చేయగలిగింది పరమేశ్వర అనుగ్రహం అండి. మహాపండితుడు మా తాతగారు ఘనపాటి. ఇందాక చెప్పాను సార్, జిహ్వకి దోషం లేదంటే, అక్షర దోషం లేదండి. ఎవరైనా నేర్చుకోవాలంటే ఈయన అర్ధరాత్రి పడుకున్నా సరే ఆ వేదస్వరం అలా నోట్లోంచి అలా అనుకుంటూనే ఉండేవారు ఆయన. మా బాబాయ్లో అంతే. మా ఒక బాబాయ్ అయితే మహామహోపాధ్యాయ, ఒక మీమాంసా శాస్త్రం అంటారు, అందులో ఆయన చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళారు. దేశం మొత్తం మీద వేదం మంత్రానికి అర్థం చెప్పాలంటే ఆయన్ని అడగాలి. రేమిళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారిని అడగాలి. ఆయనకి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. ఆయన తర్వాత రాజమండ్రిలో ఓరియంటల్ కాలేజీ పెట్టారు భాష.
ఆయన్ని ప్రిన్సిపాల్గా తీసుకువెళ్ళి పెట్టుకున్నారు అక్కడ. అందరు లెక్చరర్గా పెట్టుకున్నారు, తర్వాత ప్రిన్సిపాల్గా చేశారు. అలా మహాపండితులు ఉండడం ఇంట్లో ఏం మాట్లాడినా ఇలాంటి దీనికి సంబంధించిన మాటలే మనకు వినిపిస్తుంటాయి చిన్నప్పటి నుంచి కూడా. ఏమండి ఈ వాతావరణం నాకు బాగా హెల్ప్ చేసిందండి. మా చిన్న తాతగారు అయితే ఆయన మహర్షి, మా తాతగారు తమ్ముడు. అంటే మహర్షి అనడానికి ఏమిటంటే మనకి ఈశావాస్యోపనిషత్తు అని ఉపనిషత్తు ఉందండి. ఆ ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాన్ జగతు తేన త్యక్తేన భుంజేత మా గృధ కస్యస్విద్ ధనం అని వాక్యం. 4 వాక్యాలు. అందులో ఆయన జీవించారండి. అలాగా జీవించడం అంటే ఏంటంటే మామూలుగా ఈ పరమేశ్వరుడు విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు మొదటి వాక్యానికి. ఇదంతా చెప్పొచ్చే 4 వాక్యం అంటే ఎవరి డబ్బు మీద కూడా నువ్వు దృష్టి పెట్టకయ్యా. అంటే డబ్బులు సంపాదించాలి, విపరీతంగా సంపాదించాలని ఒక అర్థం వస్తుంది, అలా పెట్టుకోకు. రెండోది డబ్బులు కొట్టేద్దామని గర్దగా వేయడం అంటే ఏంటంటే అవతలది ఎలా కొట్టేద్దామని. ఆకాశం అంత ఎత్తులో తిరుగుతున్న గద్ద కూడా నేల మీద ఉన్న కోడి పిల్లలుగా చూస్తూ ఉంటుందని అంటుంటారు. దాని దృష్టి ఆకాశం అంత ఎత్తులో ఉంది, కానీ దృష్టి మాత్రం కిందకు ఉంది. అలా చూడవడం. ఆయన ఎంత నిష్ఠగా ఉన్న డబ్బు విషయంలో ఈ 3 నెలలకి ఆయన అంటే విజయవాడలో విజయదశమి సభలు అవుతుండేవండి. ఇప్పుడు అవుతున్నాయి, ఏనాటి నుంచి అవుతున్నాయో. అక్కడికి వచ్చి ఆఖరి సంభావన అక్కడ తీసుకోవడం ఎంత 5 రూపాయలు 10 రూపాయలు. ఆ రోజులు మరి ఎంత ఇచ్చారు కూడా తెలియదు. 5 రూపాయలు చాలా పెద్ద అమౌంట్, లక్షల్లో లెక్క అవుతుంది అది. ఏమంటే అది తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అంతే క్లోజ్ అండి. ఈయన ఇంటి దగ్గర ముందర మా చిన్నాయనమ్మ గారితో ఈ ఏడాది మనకి ఎంత ఖర్చు వస్తుందంటావు, రాబోయే ఎస్టిమేట్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవడం. అంటే అప్పుడు ఇంట్లో ప్రతి ఇంట్లోనూ 5 మగపిల్లలు 6 ఆడపిల్లలు 10 మంది ఉండేవారు. ఎవరైనా తీసుకుంటే ప్రతి కుటుంబంలోనండి. సో పురుగులు వస్తూ ఉండేవారు, ఉపనయనాలు ఉంటాయి, వివాహాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి రాబోయే ఏడాది నీకు ఎంత ఖర్చు అవుతుంది ఆ వేళన్న స్టాండర్డ్స్లో. ఆవిడ చెప్పింది ఏంటంటే ఒక ఏడాది ఈ ఏడాది మొత్తం అంతా కలిపి మనకి ఈ సరుకులని బియ్యం అవి కాకుండా క్యాష్ 200 రూపాయలు ఉంటే సరిపోతుంది మనకి అని చెప్పింది. సరే అన్నాడండి. ఆ సరుకులని కిరాణా షాప్కి వెళ్ళి ఆ సరుకులని వేసి ఇంటూ భోషణాలు ఉండేవాడు, పెద్ద పెద్ద చెక్కపెట్లు. అదో ఏడాది సరిపడే గ్రాసం అందరూ వేసేయచ్చు, మినపప్పు కందులు ఇలాంటివన్నీ కూడా వేసి. వీడు బయలుదేరారండి. బయలుదేరి 10 మంది 20 మంది గ్రూపుల కింద పెడుతుంటారు, బ్యాచ్ల కింద. ఒక ఊరు దాటి అలా వెళ్ళారు. వీళ్ళు గోదావరి దాటారు, సిద్ధాంతం వెళ్ళారు, అక్కడి నుంచి తిరిగి పాలకొల్లు దాకా వెళ్ళారటండి. వెళ్ళేవాడు ఒకడేంటో వీడు అంటే వచ్చిన పండితులు అయ్యా ఒక 2 మంత్రాలు వేద మంత్రాలు వినిపించండి మా ఇల్లు కాస్త పావనం అవుతుంది అని అంటుంటారు. అనడంలో ఈయన అందరితో పాటు ఈయన చెబుతున్నారండి. ఆ ఇంట్లో 4 అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు. అప్పుడంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇలాగే డివైడెడ్ హౌసెస్ కావు ఇవి. అన్నగారు పెద్ద ఆయన తాంబూలం పట్టుకొచ్చి అందరికీ తలో అణ ఇచ్చేటండి. 2వ ఆయన కూడా ఇచ్చేటండి. 3వ ఆయన కూడా అణ ఇవ్వబోతుంటే ఈయన మా చిన్నతాత గారు ఇంకా నాకు వద్దండి అన్నట్టండి. మా పక్కన ఒక ఇంటో 2 దగ్గర తీసుకుని ఒక ఆయన దగ్గర తీసుకుపోతే వాళ్ళు అవమానం చేసినట్టు భావిస్తారు. తమ్ముడి కదా, లేదన్నయ్య నేను ఇంటి దగ్గర 200 రూపాయలు సంపాదించుకోవాలన్నా. ఇందాక 2వ అణ ఇచ్చారు, అతను 200 రూపాయలు పూర్తి అయిపోయింది, నేను తీసుకొని ఇంకా. ఏమండి అలాంటి మనుషులు ఇవాళ ఎక్కడైనా లభిస్తారా? అసలు చూడగలం, ఊహించగలం అసలు? అవును. అది మహర్షి. అంటే ఏది వేదం చెప్పిందో అది అనుష్ఠించడం కాన్సెప్చువల్గా, ప్రాక్టికల్గా. ఓకే. మామూలుగా డబ్బు ఏదో పరిమితంగా ఉంచుకోండి, ఏదైనా పిఎఫ్లు కట్టుకుంటాను, ఏదో కొంత సేవింగ్ చేసుకుంటాను, అలా కాదు. ఎంత అమౌంట్ కావాలని ఇంటి దగ్గర నిర్ణయించుకున్నారో గీతం గీసేసుకుని ముట్టుకోలేదు. అక్కడి నుంచి అలా ఇంటికి వచ్చేసట ఇంక బెదవాడ దగ్గర వెళ్ళలేదు ఆయన. ఓకే. చూడండి సార్, అదే అవి ఈ కథలన్నీ మన ఇంటికి చెప్పుకుంటుంటే ఏమవుతుందంటే అండి, అరే దేనికోసం ఏం చేశారు, వేదం చెప్పింది అలా చెయ్యి. అంతేగా చివరికి కాన్సెప్ట్ ఎక్కడ తిరిగితే ఎక్కడ వస్తుందండి, వేదమే. నిత్యం ఆయన ఏంటంటే గోదావరి స్నానం చేస్తూ ఉన్నాం. 70 ఏళ్ళు గోదావరి స్నానం చేసేటండి. తుఫాన్లు రాని, ఉరుములు రాని, పిడుగులు పడినాయి, గోదావరి స్నానం మానలేదండి. కిలోమీటర్ దూరం వెళ్ళాలండి. 2 పూటలేనండి? పొద్దునే తెల్లారింటి వెళ్ళిపోవడం, స్నానం చేసుకోవడం, అనుష్ఠానం చేసుకోవడం, బ్రహ్మయజ్ఞం చేసుకోవడం, ఇంటికి రావడం, మరి వెంటనే వేదం పాఠం చెబుతూ ఉన్నాం. ఆ చెప్పడంలో ఇప్పుడు ఈవేళ మనకి శృంగేరి పీఠానికి విధుశేఖర్ భారతీ స్వామి గారు ఉన్నారు కదా, వారి తాతగారు మా చిన్న తాతగారు శిష్యులండి. ఓకే. ఆ మాట నాకు వీరే చెప్పారు, వీరి తాతగారే చెప్పారు నాకు. గోపాలస్వామి గారిని, కుప్ప గోపాలస్వామి గారిని, అయ్యా నేను మీ చిన్న తాతగారి దగ్గర చదువుకున్నానయ్యా అంటే ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యని అవేళ స్టాండర్డ్స్ వాళ్ళు చెప్పేవారు చెప్పడం. ఈ రకంగా ఉన్న కుటుంబంలో పుట్టు పెద్ద క్వాలిఫికేషన్ అయిపోయింది. ఎంతమంది అండి మొత్తం మీరు అన్నదమ్ములు? నేను మా అన్నయ్య ఇద్దరే. ఓకే. మా నాన్నగారు మా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ చేసుకుంటూ ఈతకోట అని ఒక ఊరు ఉంది, అక్కడ చాలా కాలం చేశారు. కానీ అక్కడ ఎలిమెంటరీ స్కూల్ తప్ప వీళ్ళు సింగిల్ టీచర్ స్కూల్స్ కొన్నాళ్ళు ఉండేవి. 2 టీచర్స్ ఉన్న స్కూల్ అదే స్కూల్ చేశారు, 3 టీచర్స్ ఉంది. మేము పుట్టేప్పటికి ఇంకా మెల్లగా హై స్కూల్కి వచ్చే స్థాయికి వచ్చేవాడికి మా అన్నయ్య కొత్తపేటలో చేర్చాల్సింది. దగ్గరలో దూరం అది 7-8 కిలోమీటర్ దూరం, 8 మైళ్ళు ఉండేది.
అందుకోసం ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. రియాలి అని ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. రియాలి జగత్ ప్రసిద్ధమైనటువంటి ఊరు. మీరు విన్నారో వినలేదు? అవును, విన్నానండి, పేరు విన్నా. జగన్మోహిని కేశవస్వామి దేవాలయం ఉందండి. ఆ విశేషం ఏంటంటే శ్రీ మహావిష్ణువు అమృతమథనం అయిన సమయంలో అమృతం పుట్టిన తర్వాత రాక్షసులు ఈ అమృత భాండాన్ని లాక్కుపోయారు. ఏమండి, దేవతలు విరిమోహం వేసి కూర్చున్నారు. అప్పుడు ఆయన దేవతలంతా ప్రార్థిస్తే ఆయన మోహిని రూపాన్ని ధరించి తర్వాత అమృతాన్ని వీళ్ళకి పంచిపెట్టి దేవతలు వరుసలో కూర్చోమన్నాడు, రాక్షసులు వరుసలో కూర్చోమన్నాడు, దేవతలు పంచిపెట్టేశాడు. ఇలా చేసేసాడు. ఈ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి పరమశివుడు వాడు రాక్షసులు మోహ పెట్టగలిగాడు, నన్ను మోహ పెట్టగలడా అని అనుకుని విష్ణుమూర్తి ఏమయ్యా వేళ మోహిని రూపం వేసేవట, ఒకసారి నాకు కూడా చూడాలి ఉందన్నట్ట. నీకెందుకయ్యా అన్నట్ట విష్ణుమూర్తి. లేదో చూద్దాం, అలాగే ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తానులే అని అక్కడే కూర్చున్నాడు. ఆయన ఇంకో రూపంలో ఇంట్లోంచి ఒక చిన్న 16 ఏళ్ల పిల్ల, మంచి అందగత్తే. ఏమండి, చూసేప్పటికి శివుడికి భ్రాంతి కలిగింది. పక్కన పార్వతీదేవి కూర్చుని ఉంది. శివుడికి అలా భ్రాంతి కలిగిన అసంభవం, అది జరిగింది. అది ఆ అమ్మాయి దగ్గర వస్తున్నట్టు బంత అడుగుతున్నట్టు పరిగెడుతుంటే ఈయన ఆ అమ్మాయి వెంట పడ్డాట. ఏమండి, పడి చివరికి ఎంత వచ్చారంటే ఆవిడ ముందర పరిగెడుతుంది, శివుడు వెనకాల పరిగెడుతున్నాడు. భార్యను మర్చిపోయాడు ఆయన. పార్వతి చివరికి అక్కడ వచ్చేవాడికి అవి ముందర తిరిగేటండి విష్ణుమూర్తి. ముందర రూపం పురుష రూపం, వెనకాల రూపం మోహిని రూపం అండి. ఓకే. ఆ విగ్రహం ఉంటుందండి 6 అడుగులు ఎత్తండి. అక్కడ సాలగ్రామం ర్యాలీలో ఉంటుంది, చూసి తీరవలసిందే. మొత్తం సాలగ్రామం విగ్రహం మొత్తం 6 అడుగుల సాలగ్రామం అక్కడ దొరకదు అసలు. అదే ఏమండి, అది కనీసం 1200 సంవత్సరాలు 1300 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం అది. ఓకే. అప్పటి నుంచే అద్భుతమైనటువంటిది. ఆ ఊళ్ళో నా చదువులు అయ్యాయండి. 1వ క్లాసు లాగా 5 SSLC అని మాకు ఉండేది. ఇప్పుడు SSC వచ్చింది. అప్పుడు 11th క్లాస్ ఉండేది. అంతవరకు ఆ ఊళ్ళోనే ఉండడం అది నాకు తర్వాత వచ్చినటువంటి అదృష్టం అండి. విచిత్రం ఏంటంటే ఆ ఊళ్ళో ఒక షావుకారు గారు ఉండేవారు, సమయవంతులు నాగేశ్వరరావు గారని. ఆయన చక్కటి దాత. పిల్లలందరికీ ఏదోటి ఊరందరికీ కూడా సంస్కారం నేర్పాలని ప్రతిరోజు పురాణం ఉండేదండి గుళ్ళోను, శివాలయంలో కానీ కేశవస్వామి గుళ్ళో కానీ. ఆ పురాణాన్ని మేము కుర్రాళ్ళం ఆడుకోవడానికి వెళుతూ గుళ్ళో ఖాళీగా ఉంటుంది, ఆడుకోవడానికి ఆడుకోవడానికి దగ్గర కూర్చోంటారు. మీకు ఎక్కువసేపు కూర్చున్నాడు, ఎక్కువ ప్రసాదం పెడతామని వారు. ఆ ప్రసాదం కోసం ముందర కూర్చునేవాళ్ళం అండి. ఓకే. అలా రోజు ఎవరు కూర్చుంటే కొంచెం అందరికీ పెట్టేదంటే 4 గింజలు పెడితే మనకి 5 గింజలు పెడుతుంటాం నవ్వుతున్నాం. అలాగే ఏమైందంటే అయితే వెండ కథలు కూడా వినడం అలవాటైంది కదా. మహాభారతం చెప్పించేవారండి. ఇది ఒక రోజు 2 రోజులు కాదండి. రామాయణం చెప్పించడం. రామాయణం 5 ఏళ్ళు పాఠం అండి, పురాణం అండి. ప్రతి శ్లోకము చదువుతుండే వాల్మీకి రామాయణం. ఇవన్నీ వినేప్పుడు చిన్నప్పుడు వినడంతో మనకి స్పష్టత పెరిగిందండి. భారతం విన్నాం. విరాట పర్వం చెప్పడానికి ఒక ఆయన వస్తూ ఉండేవారు, కానీ తణుకు నుంచి వస్తేవాడు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వస్తూ ఉండేవారు. ఇలాంటి మహాపండితులందరినీ పురాణ పండితులందరినీ తీసుకొచ్చి ఆ ఊళ్ళో పురాణాలు పెట్టింది. నాకు హై స్కూల్ ఎడ్యుకేషన్ అయ్యేప్పటికండి ఎన్ని సంస్కారాలు వచ్చాయంటే, ఒకటి గుళ్ళో పురాణాలు. ఓకే. నిత్యము ఇంటూ అలవాటు ఏంటంటే సాయంకాలం స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నాకు సంస్కృతం చెప్పడానికి మా నాన్నగారు స్కూల్లో పనిచేసి ఇంకా మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, అది సంస్కృత పండితుడు. ఆయన దగ్గర ఎలిమెంటరీ స్కూల్లో ఉండగా సంస్కృతం చెప్పించడం ప్రారంభించారండి. 5వ క్లాస్ అయ్యేవాడు నాకు అమరకోశం చెప్దామని చెప్పి ఆల్మోస్ట్ అయిపోయి. ఏమంటే హై స్కూల్లో వచ్చేవాడికి మా బాబాయ్ గారే, ఇంకో బాబాయ్ గారే నాకు తెలుగు పండిట్గా వచ్చారు. మా నాన్నగారు వీడి సంస్కృతం తప్పకుండా చెప్తాను అన్నయ్య అన్నారు. చెప్పడం రోజు సాయంకాలం నేను స్కూల్ నుంచి రావడం, పుస్తకాలు ఇంట్లో పెట్టేసుకోవడం, ఆ పుస్తకాలు తీసుకుని మళ్ళీ వారి ఇంటికి వెళ్తుండం. SSLC అయ్యేప్పటికి నాకు రఘువంశం, కుమార సంభవం, మేఘసంధి, కాళిదాసు రాసినటువంటి కావ్యత్రయం 3 కావ్యాలు అయిపోయాయండి SSLC నాటికి. తెలుగు అక్షరాలు కాదు, సంస్కృత అక్షరాలు చదివి అలవాటు చేశారు దేవనగర్లో. ఇవన్నీ కూడా ఆ వేళ అనుకున్నామా ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తామని. అంటే దైవికంగా వచ్చిన ఒక చూస్తే పరమేశ్వరు ఎంత ట్రైనింగ్ ఇచ్చామని ఏర్పాటు చేసి ముందర తోసుకుంటూ వచ్చి. మొదటి పంచాంగం కూడా అక్కడి నుంచే రాశారండి? పొడగట్లపల్లి నుంచే. పొడగట్లపల్లి మా ఊరండి. అదే పంచాంగట్లందరూ అక్కడి నుంచే ఉండడానికి కారణం ఏంటంటే అసలు ఈ పండితులందరూ కూడా జ్యోతిష్ శాస్త్రం మనకి విజయనగరంలోనండి. ఓకే. పిడపర్తి వారిది పెద్ద పూర్ణయ్య గారు, చిన్న పూర్ణయ్య గారు పేరు అందరూ వింటుంటాం. అవును. వాళ్ళిద్దరు అన్నదమ్ముడు. ఎప్పటివాడు వీళ్ళు సుమారు 120 ఏళ్ల క్రితం నట్టువాళ్ళు. అక్కడి నుంచి ఉన్నటువంటి అప్పుడు ఈ మా పక్కన ఉన్నటువంటి గోపాలపురం జమీందారిని జానకేమ ఆయన అయ్యా మీ దగ్గర పండితులు ఉన్నారు కదా, మాకు ఎవరైనా ఒక పండితులు మా ఊళ్ళో అగ్రహారం పెట్టుకున్నాం మేము. పొడగట్టిలో పండితులు అందరూ వేదాలు చెప్పేవాడు ఉన్నారు, శాస్త్రాలు జ్యోతిష్ శాస్త్రాలు మంచి పండితులు అంటే ఒక పిడపర్తి వారిని ఇక్కడికి పంపించారు. ఓకే. పిడపర్తి చిన్నపూర్ణయ్య గారు అక్కడి నుంచి మైగ్రేషన్ అనమాట. ఓకే. అప్పటి నుంచి 5 జనరేషన్స్ 6 జనరేషన్స్ అయిందండి ఇప్పటికి. ఇప్పుడు 6వ జనరేషన్ నడుస్తుంది. అవును. అప్పటి నుంచి పంచాంగాలు రాస్తుండడం. ఇది విచిత్రం ఏంటంటేనండి, ఈ పంచాంగం అప్పటికిట ఆ పిడపర్తి పూర్ణయ్య సిద్ధాంతి గారు వాడే 12 తరాల వెనకాల నుంచి పంచాంగాలు రాస్తున్నట్టండి. అట్లాగా మనకి ఇప్పటికి మొత్తం 14 తరాలు 18 తరాల నుంచో
ఈ జ్యోతిష్ శాస్త్రం మీద అథారిటీ సంపాదించిన వాళ్ళు పెట్టుబడుతారండి. ఓకే. కాశీ వెళ్ళి నేర్చుకొచ్చి ఇండియాలో మొట్టమొదటి పంచాంగం ఎవరు తయారు చేసి ఉంటారండి? వారి గురువులు ఎవరో తెలియదు మనకి, కానీ వారి మీద పంచాంగాలు రాసినట్టు 14 తరాల చరిత్ర ఇచ్చారు. నాకు ఒక పుస్తకం దొరికింది. అది పెట్టుబడి వారిదే వంశంలో ఎన్ని శతాబ్దాలు, అదే 3-4 శతాబ్దాల నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎవరి తర్వాత ఎవరు వాళ్ళ కొడుకులు ఎవరు, వాళ్ళ పుత్రులు ఎవరు, వాళ్ళ తర్వాత ఇలా మొత్తం వంశవృక్షం అంతా కూడా అటువంటి గ్రంథం ఒకటి రాశారు ఒక ఆయన. ఆ పుస్తకం లభించింది. వాళ్ళు చెప్పింది అంత నక్షత్రాలు మనకి జ్ఞానం వేళ వచ్చింది. ఈవేళ ఇంటింటికి పంచాంగాలు వచ్చేసాయి. ఏమండి, ప్రతి వీధికి పంచాంగం చెప్పి జ్యోతిష్కులు వచ్చేసారు. ఏమైనా అక్షర భిక్ష పెట్టారండి, అది పిడపర్తి వారి కంట్రిబ్యూషన్ నా భావన అండి. ఓకే. ఏమండి, ఇంకా వారి శిష్యులు స్టాండర్డ్ పంచాంగం అంటే వాళ్ళదే అంటారు కదా. ఆ వేళ వరకు ఆ పండితులు ఇంకా జ్యోతిషశాస్త్రం వాళ్ళు ప్రత్యేకించి ఎస్ట్రానమీలో కూడా స్పెషలైజ్ చేశారు వాళ్ళు. ఓకే. ఎస్ట్రానమీలో మనకి ఇండిపెండెన్స్ వచ్చాక క్యాలెండర్ రిఫార్మ్స్ కమిటీ అని వాళ్ళు పెట్టారండి. ఇంచేతంటే ఏ క్యాలెండర్ స్టాండర్డ్ తీసుకోవాలి అని చెప్పడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎమరీస్ చేసేదానికి పెట్టినప్పుడు ఇక్కడి నుంచి పండితులు వాళ్ళ కమిటీలు మెంబర్గా పెట్టుకున్నారు. వాళ్ళు అంతగా విద్వత్తు ఆల్ ఇండియా స్టేటస్. తెలుగు అంకెలు పెట్టేవాళ్ళు ఆ పంచాంగం. తెలుగు అంకెలే ఏమండి. అలాగా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఇవన్నీ ఏమయ్యాయంటే మైండ్ మీద మనకు తెలియకుండా ఒక సంస్కారాన్ని ఏర్పరుస్తాయండి. ఓకే. ఇవి మనం ఆయనే చోడి ఇంకోటి ఏమైందంటేనండి, ఇండిపెండెన్స్ వచ్చాక, ఇండిపెండెన్స్ అనకూడదు, రిపబ్లిక్ వచ్చాక కొన్ని దారుణాలు జరిగాయండి. ఏంటి దారుణాలు? శాస్త్రం మీద కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్లోకి వచ్చింది 1950 జనవరి 26 ఫోర్స్లోకి వచ్చింది. ఏమండి, మొట్టమొదటి అమెండ్మెంట్ ఏమిటి తెలుసునండి? యాక్టును జమీందారీ రద్దు, 2 అగ్రహారాలు రద్దు. సో అగ్రహారాలు రద్దు చేయడం వలన అంతమందరకు వీళ్ళు ఇందాక చెప్పాను పౌరోహిత్యానికి వెళ్ళరు. వీళ్ళు చదువుకుంటారు, పంచాంగాలు రాస్తారు, పురాణాలు చెప్తారు తప్ప ఇలాంటి పూజలు చేస్తారు. వీళ్ళకి ఆదాయం ఏంటి? ఆ భూముల మీద వచ్చేటటువంటి ఆదాయం ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్రహారాలు రద్దు చేసేప్పుడు ఆదాయం భూమి లేదు వీళ్ళకి. అంచేత ఉద్యోగాలకు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళకి ఆదాయం కావాలి, పిల్లలకి ఎలా చేస్తారు? అందుకోసం ఇంగ్లీష్ విద్యలో పెట్టారండి. ఓకే. మేమంతా ఆ క్రిటికల్ టైంలో పుట్టినటువంటి వాళ్ళం. దానివల్ల మంచి జరిగిందనుకోవాలా, చెడు జరిగిందనుకోవాలండి? ఏమవుతుందంటే ఆ వేళ చాలా ఇబ్బంది పడ్డారండి. ఎందుకు మేము మంచిగా చేయడానికి కానీ ఇబ్బంది పడ్డారు. ఏమండి, దేశపరంగా చూస్తే నష్టపడ్డాం. ఓకే. కానీ ఇంకో దానికి అది కన్వర్ట్ అవుతుంది. పరమేశ్వర పైన దీన్ని సూపర్ లేయర్, ఇంకో లేయర్ ఉంటుంది, అది కాపలా కాసుకుంటూ ఉంటుంది, అది వదిలిపెట్టదు. తాత్కాలికంగా ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డారు. భోజనం గడవని పరిస్థితి. ఏమండి, ఈ నెల ఎవరి దగ్గర అప్పు చేయాలి? ప్రతి నెల మా నాన్నగారి పుస్తకం చూస్తే ఈ నెలలో అక్కడి 50 రూపాయలు అప్పు తీసుకున్నాను, ఆ పుస్తకం దొరికిందండి. బాధ వేస్తుంటుంది. పాప ఆయన ఎలిమెంటరీ స్కూల్ చేసుకుంటూ మా చదువులు చదివించడానికి ఆ రోజున్న స్టాండర్డ్ అది సరిపోలేదు. అదే అయితే తర్వాత మళ్ళీ మేము ఉద్యోగాలు వచ్చిన తర్వాత అప్పులు తీర్చుకోవడం ఇవన్నీ మెల్లగా చేసి ఆయనకు అప్పటికి రిలీఫ్ వచ్చింది ఆయనకి. ఈ రకంగా ఫ్యామిలీస్ అన్నీ కూడా స్ట్రగుల్ అయ్యి వేద పండితులు వాళ్ళకే ఆదాయం కావాలి, పిల్లల్ని ఎలా వేదన పెడతారు? సాధారణ ఇంగ్లీష్ కూడా చదువుకుంటూ వీటిలో నమ్మకం చెప్పుకోవడం అనేవారు. అదే ఇలా క్వాలిటీలో క్వాంటిటీ తగ్గిపోయింది. నెంబర్ ఆఫ్ పండిట్స్ కోనసీమ అంతా కూడా కనీసం 1000-1500 మంది పండితులు ఉండేది. ఈ వేళండి కోనసీమ మొత్తం 7 ఉన్నారండి. 5-6 ఘనాపాటీలు ఉండేవారు. ఇవాళ 1-2 ఘనాపాటీలు ఉన్నారు. ఓకే. మిగతా వాళ్ళు క్రమాపాటీలే. చూడండి, ఇదంతా కారణం ఏంటంటే ఆ వేళ కొట్టిన దెబ్బ, అమెండ్మెంట్ లేకపోతే యాక్ట్. ఓకే. అయితే ఇది ఎన్నాళ్ళు నడిచింది? 1950 లాగా అయితే 1978 వరకు జరిగిందండి. 1978లో మళ్ళీ దీన్ని రివర్స్ చేసే ఈవెంట్ కూడా జరిగింది. ఏంటిది? చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏమండి, కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ యొక్క పాలసీ ఏమిటంటే ఏ ముఖ్యమంత్రిని 5 ఏళ్ళు ఫుల్ టర్మ్ సీఎంగా ఉంచేవారు కాదు ఆవిడ. అందరికీ మనకు తెలిసింది. మినిమం 2 మార్చేసేది, అవకాశం ఉంటే 3 కూడా పెట్టేసేవారు. ఏమంటే అలాగే అందరికీ. ఈయన ఫస్ట్ టైం సీఎం అయ్యారు. 2 ఏళ్ళు అయ్యే టైంకి ఏదో పార్టీలోనే గొడవలు చేసేసి అసమ్మతాన్ని పెట్టడం, గొడవ చేయించేసేయడం, రాజీనామా చేయడం, గొడవ పెట్టడం, అలా ఓసారి దిగిపోవాల్సి వచ్చింది. ఇది ఈయన పట్టుదల ఉన్న మనిషి, డబ్బున్న మనిషి, చదువుకున్న మనిషి, మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా. ఈయన మళ్ళీ మొత్తం అందరూ కూడగట్టుకుని మళ్ళీ 2వ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారండి. ఆవిడికి నచ్చదు. ఏమండి, ఆవిడ ఏం చేసింది? మళ్ళీ ఇంకో ఏడాది చూసి మళ్ళీ దింపించేసిందండి. ఇప్పుడు అవమానకరంగా దింపించేసింది. రైట్స్ పెట్టి హైదరాబాద్లో మనకి ఓల్డ్ సిటీలో చార్మినార్ ఏరియాలో స్టార్ట్ అయ్యి జ్ఞాపకం ఉంటుంది. అప్పుడే మనకి వినాయక ఉత్సవం అప్పుడు స్టార్ట్ అయిందండి. కర్ఫ్యూలు అన్నీ కూడా అంతకుముందు లేదు సార్, అది కూడా జ్ఞాపకం నాకు. ఏమండి, 2 సార్లు అయిపోయింది. ఆయన హర్ట్ అయ్యాడు. ఆయన తెలుసు ఆవిడ పాలసీ. ఆయన కంటే కూడా ఆయన భార్య హైలీ డివోటీ, చాలా పవిత్రురాలు ఆవిడ. ఆవిడ ఏం చేసిందంటే అది పట్టుదల వచ్చింది.
సమర్థత ఉన్నటువంటి వాడిని ఆవిడెవరు అక్కడ కూర్చుని దింపేయడం ఏంటి అసలు? మీ జ్ఞాపకంలో విమానం కూడా కూలిపోయింది మీకు ఎక్కడ అందులో నెక్లెస్ దొరికిందని కూడా చెప్పుకునే జ్ఞాపకం ఉందా మీకు? అవును. ఏమండి ఈ కథ మనకి రెండోసారి దిగిపోయాడు. ఆవిడికి బాధ వేసింది. అది ప్రతి వాడికి బాధ వేస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే భార్య ఉండదా? ఈ ఊళ్ళోనే మారేడుపల్లిలో ఒక మహాపండితులు ఉండేవారండి, ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని. మహాపండితులు, మామూలు పండితులు, శతాబ్దాలకు అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు పుడతారేమో. ఎక్కడే మారేడుపల్లిలో ఉండేవారు. ఆయనకి అప్పటి వయసు 98 ఏళ్ళండి. 98 years ఆయనకి. ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన ఏంటంటే వేదాలు, అన్ని వేదాలు క్షుణ్ణంగా చదువుకున్నారు, శాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకున్నారు, వేదాంతం చెప్పడం అపూర్వం అసలు. ఇంకా ఇది అది లేదు, మన హిందుత్వం అని అన్నారంటే ఆయన రిఫరెన్స్ అండి. ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఏమండి మాకు పర్సనల్గా మాకు బాధగా ఉందండి, ఆయన మళ్ళీ 3వ సారి అవ్వాలని ఉందండి, 4వ సారి 3 లౌకికంగా చూసి అసంభవం అది. కానీ ఏమైనా దేవుడికి సంబంధించి ఏదైనా చేస్తే మాకు అవకాశం ఉందా? రేపు పొద్దున్న కనిపించమ్మా. ఏమండి రేపు పొద్దున్న మళ్ళీ వెళ్ళింది, మనవాడు పొద్దున్న వెళ్ళిందండి. ఉందమ్మా, కొంచెం ఖర్చు అవుతుంది, చెప్పండి ఏం చేయాలి? 3 పనులు ఉన్నాయమ్మా. ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో ఒక దేవాలయం ఉంది, మందపల్లిని. అది శనేశ్వర ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయం. నీళ్లతో అభిషేకం చేయరు, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. అది పెద్ద ఖర్చే కాదండి మాకు. అంటే అప్పటికి ఏమైనా సినిమా ఆదేశంగా నడుస్తుంది ఆయనకి, ఏమో ఏం జరిగిందో తెలియదు నాకు. ఏమండి అది తప్పకుండా చేయించుకోండి, పెద్ద ఖర్చు మాకు, ఆ ఖర్చు పెద్ద లెక్క కాదండి. రెండోది, మీరు ఒక స్కూటర్ దానం చేయాలమ్మా. ఇనుము దానం చేయాలి. మామూలుగాను ఇనుము అనుకోండి, ఇనుము అయితే ఎవరికి ఉపయోగం? మేకులు ఇస్తారు, ఏదో రాగి ఎనపరేగా ఏదో ఇస్తారు, దానివల్ల ఉపయోగం. ఒక స్కూటర్ అన్నారనుకోండి, వాడుకోవచ్చు, ఎంతో పుచ్చుకున్నాడు. అవును. ఆగాడు వెస్పా ఒకటే ఉండేది, మీకు గుర్తుందో? వెస్పా ఉంది అప్పుడు, ఈ చేత కూడా రాలేదు. అవును, జ్ఞాపకం ఉందండి. 70s వెస్పా ఒకటే ఉండేది. అది పెద్ద ఖర్చు కాదండి, మా స్థాయికి మా ఆదాయానికి పెద్ద ఖర్చు కాదు, మేము చేసుకుంటాం. మూడోది, ఒక గేదెని దానం చేయాలమ్మా. అది మాకు బోర్డంత పశు సంపద ఉందండి, 100 ఎకరాల భూమి ఉంది, మాకు పాడి పంట ఉన్నాయి. అయితే ఒక కండిషన్ ఏంటంటే, ఈ 3 దానాలు ఈ ముందర మందపల్లి వదిలేసేయండి. ఈ స్కూటర్ దానం చేసిన వాడికి, గేదెని దానం తీసుకున్నటువంటి వాడికి 1 ఏడాది కాలం వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చులు మీరు పెట్టుకుంటారని నాకు మాట ఇవ్వండి. అప్పుడే నేను మీకు దానం పుచ్చుకోవాలి కదా. దానం పుచ్చుకోవడం అంటే మీరు చేసిన మహాపాపం ఎందుకు మీకు పోయింది? మీ పాపం చేయడం వల్ల పోయింది. మీ పాపం పోవాలి. ఇప్పుడు పోతే కానీ మీకు పదవి రాదు. మీ పాపం పోవాలని ఇంకోటి ఎవరిగా అంటించాలి. అంటించినప్పుడు వాడి పాపం పోవాలి కదా. ఎలా పోతుంది? వాడు రోజుకి 3-4 గంటల సేపు గాయత్రి జపం చేయాలి. వాడు ఎవరు పుచ్చుకుంటారు? సామాన్యులు ఎవరు పుచ్చుకోరు. ఇనుము దానమనో గేదె దానం. ఏమండి ఫైనాన్షియల్గా వరస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వాడు గతి లేక పుచ్చుకుంటాడు. వాడు సర్వనాశనం అయిపోతాడు నేను వాడు గాయత్రి జపం చేయకపోతే. మరి వాడు ఏం చేయాలి? 3-4 గంటలు ఇంటూ జపం చేసుకుంటూ కూర్చుంటే వాడు ఆదివారాన్ని కూడా వెళ్ళలేకపోతే టైంలో ఎలా గడుస్తున్నాడు కుటుంబం? అవును. అంచేత ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. నేను తీసుకుంటామండి. చేశారండి. ఆశ్చర్యం చేస్తున్నాండి. వితిన్ 2 months మళ్ళీ 3rd time సీఎం అయ్యాడండి. వితిన్ 2 months. ఓకే. ఊహ కదా ఎవరికి. అవును. ఇందిరాగాంధీ టైంలో 3rd time సీఎం అయ్యాడండి. ఓకే. ఏమండి ఈయన ప్రమాణ స్వీకారం చేశాక ఆవిడ పట్టుదల కొద్దీ ఈయన చేశాడు. ఈయన నమ్మకం లేదు చెన్నారెడ్డికి. ఈయనంతా మంత్రదండమే. ఆవిడ పట్టుదల కొద్దీ ఈయన బలవంతమే చేశాడు. ఏమో అవుతుందో అవదు, అయినా చేయమంటున్నావు కదా చేస్తాను. చేశారు, పని అయింది. ప్రమాణ స్వీకారాన్ని ఇంటికి వెళ్ళకుండా భార్యాభర్త ఇద్దరు కలిసి వీరింటికి వచ్చారండి. గణపతి శాస్త్రి గారి ఇంటికి వచ్చారండి. స్వామి ఆ ఊహకందంది అసంభవం అనుకున్నది సంభవం చేశారు మీరు. వేదమంత్రం యొక్క ప్రభావాన్ని నిలబెట్టారు మీరు. మీకు ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం కృతజ్ఞత కింద. ఏమయ్యా 100 ఏళ్ళు దగ్గర పడుతున్నటువంటి నాకు నువ్వు చేయాలా? నేను ఆశిస్తున్నాను. నాకు ఏం అక్కర్లేదు, నువ్వు కులాసాగా ఉండి ఇంటికి వెళ్ళిపో. లేదు సార్ ఇవాళ మీరు ఏదో నేను మీకు చేస్తేనే వెళ్తాను ఇంటికి, లేకపోతే వెళ్ళను అని పట్టుదల వేసి ఈయన మడిదాని నువ్వు ఒక్క పని చేయవయ్యా, అంతగా చేస్తానన్నావు కనుక. జమీందారీల రద్దు, అగ్రహార రద్దు వల్ల రోడ్డును పడిపోయినటువంటి వేద కుటుంబాలు కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. ఓకే. ఆ వేద పండితులు అలమటిస్తున్నారు వాళ్ళు. ఏమండి వాళ్ళు బయటికి వెళ్ళరు, పౌరోహిత్యానికి వెళ్ళరు వాళ్ళు. అలాగే నిలబెట్టిన కొన్ని కుటుంబాలు నిలబడ్డాయి. ఎంతమంది వేద పండితులు వాళ్ళకి కనీసం నెలకి ఖర్చు అయ్యేటట్టు ఒక అమౌంట్ ఇప్పించవయ్యా వాళ్ళకి. అంటే ఎంత ఇమ్మంటారు? 200 రూపాయలు. 200 అండి, అంటే ఎల్డీసీ జీతం అండి. తప్పకుండా చేస్తాం స్వామి అనుకున్నారు. ఇంతట్లో అప్పటికి టీటీడీ ఈఓగా పీవీఆర్కే ప్రసాద్ గారు ఉండేవారు. అవును. వెంటనే పీవీఆర్ ప్రసాద్ గారు ఫోన్ చేశారట, ప్రసాద్ నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ వచ్చేసారు. ఇది స్కీము. నాకు 1 వారం రోజుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఎంతమంది వేద పండితులు ఉన్నారు
వీళ్ళ పోస్టల్ అడ్రస్ సంపాదించాలి, వీళ్ళకి మనం డబ్బు పంపిస్తే ఎంఓ చేస్తే వాళ్ళ డబ్బు అందాలి వాళ్ళకి. అప్పుడు ఎవరు బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసిన కాన్సెప్ట్ లేదండి వేద పండితుడికి. చాలామంది సంతకాలు రావు, వాడు నోటితో పాఠం వేదం చెప్పగలరు తప్ప సంతకాలు చేయడం కూడా చేత కాదు. అకౌంట్ ఓపెన్ చేసుకోలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వారం రోజుల్లో ఈ పనంతా చేసి వచ్చే ఫస్ట్ నాటికి వీళ్ళందరికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు వెళ్ళిపోవాలి. నేను ఎక్కడ ఫైల్ సంతకం పెట్టకుండా నేను ఫైల్ సంతకం పెడతాను. ఈయన ఏం చేశాడండి, ఈయన విజృంభించారు ఇంకా అవకాశం ఇవ్వడం. ఈయన ఏం చేశాడంటే వెంటనే ఆల్ కలెక్టర్స్కి ఫోన్ చేసి, ఏమండి ఇది సీఎం గారి అడ్రస్, నాకు విత్ ఇన్ 3 days మొత్తం యూ గెట్ ద టోటల్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ది వేద పండిట్స్ ఇన్ ఆల్ యువర్ డిస్ట్రిక్ట్స్. అంతే 4th day కల్లా మొత్తం ఫుల్ డేటాబేస్ వచ్చేసిందండి ఆయనకి. వెరిఫికేషన్స్ చేసేసుకున్నారు, కన్ఫర్మ్ చేసుకున్నారు. అంతే ఫస్ట్ అయ్యేప్పుడు జీతాలు అంతా 200 రూపాయలు వెళ్ళిపోయాయండి మినిమం. అందులో కొంచెం గ్రేడింగ్ పెట్టమన్నారు. ఘనాబడి అయితే ఇంకో 25 రూపాయలు పెట్టు, 225 ఎంతో పెట్టు. యజ్ఞం చేశాడు సోమయాజులు గారు, ఇంకో 25 రూపాయలు పెట్టు. ఆయన వేదార్థం చెప్పుకున్నాడు, భాష్యం చదువుకున్నాడు, ఇంకో 50. ఇలా అందులో చిన్న చిన్న డిఫరెన్స్ పెట్టాలి. ఇవి పెట్టి రిలీజ్ చేశారండి. అది మళ్ళీ పోషణ అయిందండి. అప్పటి నుంచి ఆ కుటుంబాల వాళ్ళు అమ్మయ్య మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ వేదంలో పెట్టడం ప్రారంభించారు. చెప్తున్నాను, ఈవేళ మళ్ళీ చాలామంది తయారయ్యారండి. అది అప్పటి నుంచి మెల్లమెల్లగా వాళ్ళకి ఎప్పుడో దయదలిచినప్పుడు టీటీడీ పెంచడం ప్రారంభించారు. ఆ 200 నుంచి ప్రారంభించింది ఎప్పుడు సుమారు అంటే 1978లో. ఈ వేళకి అది 22,000కి వచ్చిందండి. మొన్న లాస్ట్ ఇయర్లో 16,000 వీళ్ళ జీతం నెలకి. 16,000 ప్యూన్ జీతం 19,000 అండి. అవును, ప్యూన్కి 19,000 గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి. వీళ్ళకి 16,000 ఇచ్చేవారు. ఓకే, అంటే ప్యూన్ కంటే హీనం అనమాట. కానీ భలే కార్యక్రమం చేపట్టారండి చెన్నారెడ్డి గారు. చెన్నారెడ్డి గారు ఇది చేయటం అంటే చాలామందికి తెలియదు ఇంత చేశారని. చెప్తున్నాను కదా. కానీ వేదం చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆయన అంటే పివిఆర్కే ప్రసాద్ గారు అంటే కృతజ్ఞత అండి. అంటే కనిపించేవాడు పివిఆర్కే ప్రసాద్ వెనకాల కనిపించవు కదా. ఇది మన ఈ కథలను ఏంటంటే ఎంత శ్రమపడ్డారు మన కుటుంబాల్లో, మన తాతలు తండ్రులు బావలు. అవును, మనం ఈవేళ ఆ ఇంగ్లీష్ విద్య నేర్చుకోవడం పొజిషన్ వచ్చింది ఏమండి. ఆ కుటుంబంలో పట్టుబడి సంస్కారాలు వచ్చాయి. ఆ గ్రామంలో లాంటి గ్రామంలో మనకు విషయాలు తెలిసాయి. ఇవన్నీ ఎక్కడొక్కడ సమాజాన్ని మళ్ళీ అందించాలి. తదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పే. అది అలాగా ఇది ఒక మన ఇంట్లో నడుస్తుందండి. అంతర్గతంగా మీలో ఇది ట్రావెల్ అవుతూ వచ్చింది. అయితే నేనేం చేశానంటే, నేను ఎంఎస్సీ నాది న్యూక్లియర్ ఫిజిక్స్. ఎప్పుడు మెరిట్ ఆంధ్ర యూనివర్సిటీ అండి, ఎప్పుడు మెరిట్ క్యాండిడేట్ని. విచిత్రం చెప్పనండి, 6వ క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది అప్పట్లో, గవర్నమెంట్ ఎగ్జామ్. ఇప్పుడు ఎంసెట్ అయితే మనకి ఇంటర్మీడియట్లో వెళ్ళడానికి ఎంసెట్ 6వ క్లాస్, 5వ క్లాస్ ఎలిమెంటరీ స్కూల్లో అయితే హై స్కూల్లో చేరాలంటే ఎంసెట్ పేట. నేను మొత్తం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నెంబర్ 1 వచ్చేటండి. దాంతో నాకు తెలియదు, నాకు స్కాలర్షిప్ శాంక్షన్ చేశారు. నెలకి ఎంత తెలుసు అంటే 4 రూపాయలు శాంక్షన్. 4 రూపాయలు స్కాలర్షిప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది వేళ. అవును, ఎలిమెంటరీ స్కూల్ 6వ క్లాస్ అవుతున్నాడికి 6, 7, 8 4 రూపాయలండి. 8th, 9th, 10th 8 రూపాయలు దాన్ని పెంచారు. అందరూ ఊళ్ళో అందరూ చెప్పుకోవడే స్కాలర్షిప్ వచ్చింది ఏమండి. అది అయిన తర్వాత నాకు పీయూసీ ఉండేది, అప్పుడు ఇంటర్మీడియట్ లేదు. అవును, ఆ పీయూసీకి రాయమండ్రిలో చేరాను నేను. మా బాబాయ్ గారు రేమడి సూర్యప్రకాశ్ గారు ప్రిన్సిపల్గా ఉన్నారన్నాను కదా, వారింటో కొన్నాడు అక్కడ కోట్లింగారు సత్రంలో రూమ్ ఇచ్చేవారు, భోజనం పెట్టేవారు. సత్రంలో భోజనం చేస్తూ లేకపోతే ప్రైవేట్గా రూమ్ తీసుకుని అక్కడ నా 4 సంవత్సరాలు చదువుకున్నానండి. కాలేజీ ఫస్ట్ వచ్చాను ఏమండి. తర్వాత ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్, అవి లేటెస్ట్ సబ్జెక్ట్. అది వరల్డ్లో ఈవేళ కూడా న్యూక్లియర్ ఫిజిక్స్ అడ్వాన్స్ సబ్జెక్ట్ అది. అవును, అందులో సీట్లు అంటే ఆ వేళ ఐఏఎస్ పాస్ అవ్వడం కంటే న్యూక్లియర్ ఫిజిక్స్లో సీట్ రావడం టఫెస్ట్. అట్లాగా అంత టఫ్గా ఉండేది. అందులో పొజిషన్ వచ్చి అది అయిపోయింది. ఒక 3 months ఖాళీ ఉన్నాను. ఎంఎస్సీ అయిపోయి వెంటనే ఈ ఊరు వచ్చేసాను ఉద్యోగానికి. ఏమండి, ఇక్కడ మా అన్నయ్య గారు ఉన్నారు, ఆయన బిహెచ్ఏలో అప్పటికే పనిచేస్తున్నారు. 1966లో మన లాల్ బహదూర్ శాస్త్రి బిహెచ్ఏలో స్టార్ట్ చేశారు. సొంత అన్నయ్య, ఓన్ బ్రదర్. ఇప్పుడే వచ్చి వెళ్ళారు. అట్లాగా మీరు అందరూ వచ్చారని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా బిహెచ్ఏలో వెళ్ళిపోయారు. ఆయన చూడడానికి వచ్చారు, వెళ్ళిపోయారు. ఆయన ఉన్నారు కదా. నేను హైదరాబాద్ వస్తే ఉద్యోగాలు అంటే అక్కడ జీతాలు ఉద్యోగాలు ఏం లేవు. ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా ఇంతటో అప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం కంప్యూటర్ కోర్స్ అనౌన్స్ చేశారండి హైదరాబాద్లో. ఓ ప్రైవేట్ వాళ్ళు, మెథడిస్ట్ స్కూల్ అని మనకి అబిట్స్లో ఉందండి. 1969లో నా ఎంఎస్సీ 69 ఆగస్టులో, జూలై 31st అయిందండి. ఆగస్టు 1st బయలుదేరి వచ్చేసానండి. మొన్నడే ఆలస్యం అయింది, కానీ వచ్చినా కానీ నాకు జనవరి దాకా ఉద్యోగం దొరకలేదు. కానీ వచ్చిన వెంటనే ఈ కోర్సు అనౌన్స్ చేసిన నా కంప్యూటర్ గురించి ఎప్పుడు అంతకుముందు మా ప్రొఫెసర్ క్లాసులో పాఠం చెప్తూ కంప్యూటర్ అనేది ఒకటి ఉంది, గబగబా క్యాలిక్యులేషన్స్ చేస్తుంది అని మాట ఒకటే విన్నాను. ఒకటే మాట ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. దిగిన వెంటనే ఆ కోర్సు అనౌన్స్ చేసి అంతమంది కోర్సులు లేవు.
ఆ కోర్సులో వెంటనే జాయిన్ అయ్యానండి. ఇక్కడ మన తాజ్మహల్ ఉంటుంది కదా అబిడ్స్ దగ్గర, దాని పక్కనే మెథడిస్ట్ స్కూల్ అని ఉంటుంది, ఆ స్కూల్లో పెట్టారు. అదో డిప్లొమా కోర్స్ చేశాను. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నాను. ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ ఒక లెటర్ రాయడం అలా అంటే ఎక్కడికైనా మాకు ఏమిటంటే కోనసీమ నుంచి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగులోనే మాట్లాడాలని ఏమంటే ఈ భావాలు ఉంటాయి. అసలు ఇంగ్లీష్ వాడకూడదని ఇదోని కూడా కొన్ని ఉంటాయి, ఫ్యాంటసీస్ ఉండేవి. అప్పుడు ఇంగ్లీష్ మళ్ళీ సీరియస్గా మాట్లాడడం కూడా సులువుగానే వచ్చింది. ఎందుకంటే తెలుగు వాతావరణంలో పెరిగాం, అసలు తెలుగు ఇంగ్లీష్ అలా మాట్లాడమే లేదు. రూరల్ బ్యాక్గ్రౌండ్, టోటల్ రూరల్ బ్యాక్గ్రౌండ్, అందులో మళ్ళీ కొన్ని సెలెక్టెడ్ బ్యాక్గ్రౌండ్ ఏమండి. కానీ ఇవన్నీ ఈ పీరియడ్ చేసుకుంటే నాకు గవర్నమెంట్ కాలేజీలో నాకు ఈవిడని ఇంటర్వ్యూ అయింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అని డిగ్రీ కాలేజీలకి ఇంటర్వ్యూ చేశారు లెక్చరర్స్కి. అందులో నేను లెక్చరర్గా సెలెక్ట్ అయ్యాను. ఓకే. పోస్టింగ్ నాకు రాజోలని ఊరు ఉందండి కోనసీమలోనే. అప్పుడు కొత్తగా అప్పటికే ఏడాది 2 ఏళ్ళు అయింది కాలేజీ పెట్టి. ఆ కాలేజీలో లెక్చరర్గా నన్ను పోస్ట్ చేశారు. సో ఇక్కడి నుంచి నేను రాజోలు వెళ్ళానండి. అంటే ఇక్కడ 4-5 months కంప్యూటర్ కోర్స్ టైం వేస్ట్ చేసుకోలేదు, కంప్యూటర్ కోర్స్ చేసుకున్నాను. ఇండియాలో ఫస్ట్ బ్యాచ్ అండి అది, ఏమండి కంప్యూటర్ నేర్చుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా ఇచ్చారు. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ఏర్పడింది. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ వరకే వచ్చింది. ఒక ఏడాది ఇంకా ఒక క్లాస్ ఫారం అవుతుంది. రోజు మొత్తం మీద నాకు 2 గంటలో 3 గంటలో పని ఉండేదండి, మిగతా అంత టైము ఫ్రీ. ఓకే. ఇంకా మ్యారేజ్ కాలేదు. ఊరు పెద్దదేం సిటీ ఏం కాదు, అది చిన్న పల్లెటూరు, 5,000-6,000 పాపులేషను. సినిమా ఒకటే సినిమా హాల్, టూరింగ్ టాకీసు. సినిమాలకు వెళ్ళి అలవాటు లేదు, మొదటి నుంచి లేదు. అంటే చిన్నప్పుడు ఉండేది అనుకోండి, వచ్చే సినిమాలో పల్లెటూరు వెళ్ళి నేను మా క్లాస్మేట్స్ హై స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయేవాడిని. తర్వాత తగ్గిపోయింది. ఏం చేయాలి, టైం ఎలా పాస్తారు. అప్పుడు నాకు అనిపించింది వేదం ఉంది కదా, అది చదువుకోలేదు పూర్తిగా, మనం ఈ ఇంగ్లీష్ చదువులో పడిపోయి అభిమానం ఉండిపోయింది. అంచేత వేదం చెప్పుకుందామని ఒక ఆలోచన కలిగిందండి. రాజుల్లో వేద పాఠశాల ఉంది. ఆ వేద పాఠశాల గురుగారి దగ్గర వెళ్ళాను. వెళ్ళి ఓ రోజున అయ్యా నాకు వేదం చెప్పుకోవాలని ఉంది, కానీ 7వ ఏటో 8వ ఏటో ప్రారంభించాలి, నాకు ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చేసాయి. అంచేత కానీ నేర్చుకోవడం వీలవుతుందంటే నేర్చుకుందాం ఉందండి. తప్పకుండా నేర్పుతానయ్యా. ఏం నేర్పమంటావు అన్నారు. చిన్నప్పుడు నేర్పితే మొదటి నుంచి ప్రారంభిస్తారండి, ఇప్పుడు చివరికి వచ్చేసరికి చివరి నుంచి ప్రారంభించండి సార్ అన్నారు. అంటే ఏమిటన్నారు, ఉపనిషత్తులు చెప్పండి సార్ అన్నారు. ఏమండి ఆ మహానుభావుడు ఏ సుముహూర్తంలో నాకు ప్రారంభించారో, ఇప్పుడంటే ఇది 70-71లో, నేను 1969 అయిపోయిందండి. 17 జనవరిలో ఉద్యోగంలో చేరాను. వెంటనే 2-3 monthsలో అక్కడ కాలేజీలో లెక్చరర్గా చేసుకుంటూ వేద పాఠశాలలో, కాలేజీ పొద్దున 9ంటికి స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఆయన పాపం ఇంకో ఊరి నుంచి రావాలి సైకిల్ మీద. ఆయన అప్పటికి లేచి స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని నాకు పాఠం చెప్పడం కోసం పొద్దున్న 7ంటికి అలా రాజులు వచ్చేసేవారండి. ఆ వేద పాఠశాల తలుపు తీసుకు కూర్చున్నారు. నేను కూడా ఆ టైంలో రెడీగా వెళ్ళిపోయేవాడిని. 1 గంట సేపు పాఠం చెప్పేవారు. అది అయిపోయిందో మళ్ళీ అది డ్రెస్సు మనకి చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ పంచికట్టుకునే చదువుకోవాలి, ఇలా ప్యాంట్ షర్ట్ తోటి నేర్చుకుని, అంటే దానికి డిసిప్లిన్ అది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు మార్చుకోవడం, మళ్ళీ ప్యాంట్ షర్ట్ కాలేజీ పరిగెట్టడం, ఇలాగ ప్రారంభించింది. ఆ మహానుభావుడు ఎప్పుడు నిత్యం స్మరిస్తారండి. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు అవిచ్ఛిన్నంగా జరుగుతుందండి వేదానికి సంబంధించిన ఏదో కార్యక్రమం. 55 ఏళ్ల నుంచి. అదే అది భగవంతుడు ఇదే నిర్దేశం, 55 ఏళ్ళ చదువు ఒక గురువు కాదు, ఆయన ప్రారంభించారు. ఈ రకంగా నాది అసలు విద్య అంటే అదే కదండి, జ్ఞానమే కదండి. వారి ఫోటో ఇక్కడ ఉంది నా దగ్గర, మహానుభావులది. ఎప్పుడు అనుకుంటుంటాను. ఓకే, పక్కనే ఉంది, ఒక్కసారి చూపిస్తానండి. నిట్టల అనంత అవధాని గారని. నిట్టల అనంత అవధాని గారు. మీ పూర్తి పేరు ఏంటండి? ఆర్వీఎస్ఎస్ అవధానులు అంటాం. ఆర్వీఎస్ఎస్ అంటే రేమిళ్ళ వెంకట సూర్య సుబ్బావధానుడు. ఓకే, పూర్తి మా నాన్నగారు పెట్టిన పేరే. అప్పుడు అబ్రివియేషన్స్ ఇలా అప్పుడు ఏ పేరు పెట్టేవారు ఆ పేరు అంతా రికార్డ్ చేసేవారు. ఇప్పుడు అంటే అవధాని అనే పేరు అందరికీ ఉంటుంది కదా దాదాపు. అవధాని అంటే అవధానము అనే మాటకి అర్థం ఏంటంటే ఏకాగ్రత అని అర్థం అండి. ఓకే, అవధాని అంటే ఏకాగ్రత కలవాడు. అది ఎందుకు పట్టు చేయండి, వేదం చదువుకోవాలంటే ఏకాగ్రత ఉండాలి కనుక వేదం చదువుకునేవాడు ఈ అవధాని అని పేరు తగిలిస్తారు. అది మామూలుగా వాళ్ళకి వచ్చేది. ఏమన్నా సుబ్రహ్మణ్యం ఉందనుకోండి, అది వేదం చదువుకుంటే సుబ్రహ్మణ్యం అవధాని అవుతాడు. పెట్టేప్పుడే మాకు అవధానం పెట్టేశారు. చదువుతారు వీళ్ళు పేర్లోనే ఉంటుందని అలా వచ్చిన ఈ పెట్టుడి పేరు అది అవధానంలో వచ్చిన పేరు కాదు. అయితే అది దైవానుగ్రహం సార్థకమైంది. అది ఏమండి ఈ రకంగా చిన్నప్పటి నుంచి సంస్కృతం అంటే బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఈసీఐఎల్ కట్టి వచ్చారు మీరు? చెప్తానండి. ఇక్కడ ఉండగా రాజోల్లో ఉద్యోగం చేస్తుండగా 1.5 years వర్క్ చేశానండి. ఆ టైంలో ఈసీఎల్ నుంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వాళ్ళకి ఏమిటంటే ఇవన్నీ కూడా ఎన్ని మలుపులు తిరిగిందోనండి జీవితం. ఇవాళ ఒక్కసారి తిరిగి చూస్తే ఇది ఏ ఒక్కటి నా చాయిస్ కాదు. ఓకే,
అన్నీ దైవికంగా అందులో పెట్టబడుతూ ఉన్నాం. ఏ నక్షత్రం అండి మీది? నాది మృగశిర. మృగశిర నక్షత్రం. ఎట్లా ఉంది అసలు గ్రహాల పొజిషన్ చూసుకుంటే మీ లైఫ్ అలాగే అనిపించిందా? ఇప్పుడు తర్వాత చూస్తే ఎస్ అదే గైడ్ చేస్తున్నాయి. ఓకే. అన్ని ఉద్యోగాలకి కూడా అదే కారణం. నాది మిథున రాశి, మృగశిర 4వ పాదం. ఏమండి బుధుడి యొక్క లక్షణం ఏంటంటే కొంచెం మెరిట్ ఉంటుంది. లగ్నం ఏది? మిథున లగ్నం. మరి ఇంకా బుధుడు లగ్నంలో ఉన్నాడండి? బుధుడు పంచమంలో ఉన్నాడు. పంచమంలో ఉన్నాడు. ఓకే. బుధుడు పంచమంలో ఉంటే మరి మెరిట్ లేకుండా ఎలా చేస్తాడంటే లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు. బుధుని యొక్క లక్షణం ఏంటంటే వైద్యం, విద్యకు సంబంధించింది. విద్ అనే ధాతువు ఉంటుందండి. అవును, విద్య జ్ఞానం. విద్ అంటే విద్య, వేదము, వైద్యము, ఈ 3 పదాలు విద్ అనే ధాతువులోంచి వస్తాయండి. ఓకే. నాకు ఆ 3 లభించేయండి. చదువుకి ఎంఎస్సీ దాకా చేశాను, 2 PhDలు చేశాను, అది విద్య భాగానికి. ఏమండి వేదం చదువుకోవడం జరిగింది, వేదం మీద కృషి చేయడం జరుగుతుంది. వైద్యం నిమ్స్ హాస్పిటల్లో పనిచేశాను డిప్యూటీ డైరెక్టర్గా. అట్లాగా. సో బుధుని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆయన అనుగ్రహం. బుధుడు ఒక్కడే ఉన్నాడండి లేకపోతే ఇంకెవరు ఉన్నారా అక్కడ? చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు కూడా ఉన్నాడు. ప్రసన్నంగా ఉంటుంది, ఎవరితో గొడవ. చంద్రుడు ఉన్నాడుగా. మీరు రాశి మిథునం అన్నారుగా? అవునండి, మిథున రాశి అన్నారు. మిథున రాశి మిథున లగ్నం. మిథున రాశి మిథున లగ్నం. బుధుడేమో పంచమంలో ఉన్నారు అన్నారు. పంచమంలో ఉన్నాడు, చంద్రుడి మాత్రం లగ్నంలో ఉన్నాడు. అదే. ఓకే. ఏమండి అందరూ నన్ను అభిమానిస్తారు, అది నా అదృష్టం అంతే, కొంతమంది తప్ప. ఏమండి ఇది మామూలుగా బ్యాక్గ్రౌండ్. అదే. అయితే ఇక్కడ లెక్చరర్ ఉండగా ఈసీఎల్ నుంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత అందులో ఏమన్నారంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, న్యూక్లియర్ అప్లికేషన్స్ కోసం క్యాండిడేట్స్ కావాలి. అప్పుడే 1971 నాటికి న్యూక్లియర్ అప్లికేషన్ అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ ఉందని పెట్టారండి. అందుకోసం నేను అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళలో నెంబర్ 1గా సెలెక్ట్ అయ్యాను. ఈసీఎల్లో సెలక్షన్ కూడా ఐఏఎస్ సెలక్షన్ కంటే టఫ్గా ఉండేదండి, చాలా భయంకరం అసలు. అటువంటి దాంట్లో నెంబర్ 1గా వచ్చాను దైవానుగ్రహం. వచ్చిన తర్వాత జరిగిన సంఘటన చెప్తానండి, ఊహకందదు. 6 సెలెక్ట్ అయ్యాం. ఫలానా రోజు నేను రిపోర్ట్ చేయమన్నారు హెచ్ఆర్కి వెళ్ళాం. ఏ డిపార్ట్మెంట్ హై డిమాండ్ ఉందో చూసి ఈ ర్యాంకులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు హైయెస్ట్ డిమాండ్ అంటే హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆ వేళ గుర్తించాలంటే స్పెషల్ ప్రోడక్ట్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుందండి. ఓకే. మిలిటరీ ఎక్విప్మెంట్ తయారు చేసి ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ తయారు చేసే డిపార్ట్మెంట్ అది. ఓకే. ఆ వేళ ఈసీఎల్లో ఉంది. ఏమండి అది దేశానికి ఎలక్ట్రానిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ వేళ ఏఎస్ రావు గారు పాపం గుర్తించారు. ఆయన చేయబట్టి ఈవేళ మనం ఎలక్ట్రానిక్స్లో అడ్వాన్స్ అయ్యాం, కంప్యూటర్స్లో అడ్వాన్స్ అయ్యామండి. ఆయన భిక్ష. ఈవేళ ఎవడైనా కంప్యూటర్ ముట్టుకున్నాడంటే ఏఎస్ రావు గారు భిక్ష అండి. ఎందుకైనా మరి అంత సింప్లిసిటీ? ఏఎస్ రావు గారు మహానుభావులు అండి, వాళ్ళు మహానుభావులు. వాళ్ళు ఏఎస్రావు నగర్ ఉంది ఊళ్ళో. ఏఎస్రావు నగర్ ఉంది. ఆయన గురించి చెప్పాలంటే ఒక మాట చెప్తాను. ఆయన తారనాకలో ఉండేవారు. అవును. ఏమండి రిటైర్ అయిపోయి కారు ఈసీఎల్ కారు ఉండేది, రిటైర్ అయిపోయి కారు హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఆయన కారు లేదు ఆయనకి. ఈసీఎల్ నుంచి ఓ రోజున ఆయన మౌలాలి ఏఎస్రావు ఈవేళ అక్కడ వెళ్ళాలంట. ఈయన బస్సు ఎక్కి కండక్టర్తో ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. వాడికి తెలియదు దీని గురించి. ఏఎస్రావు నగర్ వెళ్ళాలన్నట్టు ఈయన. ఏఎస్రావు గారు కండక్టర్ని ఏఎస్రావు నగర్ వెళ్ళాలన్నట్ట. అది ఎక్కడుందో తెలియదు ఈయనకి. ఏమండి కండక్టర్తో 1-2 సార్లు ఎవరైనా అది వచ్చిన తర్వాత చెప్పబోయా నాకు అన్నట్ట. ఆందోళన ఉంటుందేమో, స్టేజ్ దాటి వెళ్ళిపోతున్నామో. 1-2 సార్లు అడుగుతుంటే అసలు అడుగుతావు ఎందుకయ్యా, ఏఎస్రావు అంటే అంత ప్రపంచ ప్రసిద్ధుడైన అని ఈతడు చెప్తున్నాడు. ఆ పక్కవాడు ఎవరు ఈయన గుర్తుపెట్టాడండి. ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసున్నాడు. ఆయన ఏఎస్రావు గారే అంటే ఒక మహానుభావుడు. ఆయన ఆ వేళ ఈసీఆర్లో అన్ని వేల మందిని రిక్రూట్ చేస్తున్నారు. ఇవాళ ఈసీఆర్ కాలనీ ఉంది. ఏఎస్రావు నగర్ మొత్తాన్ని కూడా ఇంటింటికి కోటీశ్వర్లు అండి. ఇవాళ ఇంటింటికి కోటీశ్వర్లు. అందరు పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఇద్దరు ముగ్గురు. ఇక్కడ ఎవరు లేరు అసలు, అంత పెద్దవాళ్ళు మిగిలిపోయారు ఇక్కడ. అయ్యో నేను ఉండగా ఆయన ఎండీగా ఉండేవారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్. ఆయన కింద ఆయన లెవెల్కి మన లెవెల్కి హస్తిమసికాంతరం. నేను లోయెస్ట్ లెవెల్లో నేను టెక్నికల్ ఆఫీసర్ ట్రైనింగ్గా జాయిన్ అయ్యాను. ఆయన మేనేజింగ్ డైరెక్టర్. ఆయన బాబా వీళ్ళందరూ మన విక్రమ్ సారాభాయ్ ఆ స్థాయిలో మనిషి. ఆయన అంతకు మించిన స్థాయి. ఓకే. తెలుగువాడు అవడంలో కొంత తగ్గించారు కానీ ఇందిరాగాంధీతో మంచి రేపో ఉండేది దానికి. ఇందిరాగాంధీని పట్టుకుని ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈసీఎల్ వచ్చింది. బాంబే విడిపోయేది ఈసీఎల్. మిలిటరీకి ఎలక్ట్రానిక్స్ కావాలని పట్టుబట్టింది ఆయన. అట్లాగా అది ఎవరికి తెలియదు అసలు ఎలక్ట్రానిక్ సిగ్నిఫికెన్స్. అది ఎలక్ట్రానిక్స్లో స్పెషలైజ్ చేశారు ఆయన 1945లో ఉన్నాం. ఏమండి ఇది ఇలా జరిగిన తర్వాత ఈసీఆర్లో రిపోర్టింగ్ 6 వెళ్ళామండి. అది టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఉంది మిలిటరీ ఎక్విప్మెంట్ కనుక ఎస్పీడి స్పెషల్ ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్. నన్ను నెంబర్ 1 కనుక నన్ను అటాచ్ చేశారండి. 2వ లెవెల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ 2వ క్యాండిడేట్ని ఇలా 6 డిపార్ట్మెంట్ వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి, అక్కడ హెచ్ఓడీస్ ఉంటారు అని చెప్పి దాని మీద రాసి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ అసైన్ చేశారో వెళ్ళారండి.
అందరం వెళ్ళామండి. అంతే తొలచోట ఉంటాయి. ఆ 5గురిని 5 డిపార్ట్మెంట్లు అబ్జర్వ్ చేస్తున్నానండి. నేను వెళ్ళిన డిపార్ట్మెంట్లో ఒక ఆయన హెచ్ఓడి ఈ కాగితం చూపించానండి, రిపోర్ట్ చేయమని ఇక్కడ మీ దగ్గర పంపించారంటే, ఎంఎస్సీలోని సబ్జెక్ట్ ఏమిటయా అని అడిగారండి. నాది న్యూక్లియర్ ఫిజిక్స్ అంటాను. నీ కాగితం అపాయింట్మెంట్ వెనక ఐ డోంట్ వాంట్ దిస్ బాయ్, ఐ వాంట్ ఏ న్యూక్లియర్ కెమిస్ట్రీ మ్యాన్ బట్ నాట్ ఏ న్యూక్లియర్ ఫిజిక్స్ మ్యాన్ అని రాసేసి సంతకం పెట్టేసాడండి ఆయన. పెట్టేసి వెనక్కి పో హెచ్ఆర్డీ పో, వాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను. ఏడుపు వచ్చిందండి. అడుగు వస్తుంటే అన్నం తినబోతుంటే మొట్టమొదటి ముద్దలోనే చచ్చిపోయిన ఏగొచ్చింది అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది అది. అవును. ఉద్యోగం వదులుకుని ఇక్కడికి వస్తే ఏమండి, అక్కడ నాకు 400 జీతం చెప్తాను సరదాగా. రాజోల్లో లెక్చర్గా నాకు 430 రూపాయలు జీతం, ఇక్కడ 400 జీతం. ఓకే, 30 రూపాయలు జీతం తక్కువకి వచ్చాను, ఏదో ఉద్ధరిస్తామని. వచ్చింది కదా మనకి మంచి డిపార్ట్మెంట్, ఇంక 7వ డిపార్ట్మెంట్ ఏమైనా అంటే వరస్ట్ది, దానికి వెళ్ళాల్సి వస్తుంది. అంతే కదండి. అంతే. నేను హెచ్ఆర్డీకి వెళ్ళానండి. ఇలా తీసుకోలేదు, నన్ను ఇంకో డిపార్ట్మెంట్ పంపించాను. అయితే కంప్యూటర్ డిపార్ట్మెంట్కి అన్నాడు. రాయక్కర్లేదులే కంప్యూటర్ డిపార్ట్మెంట్కి, అది లోయెస్ట్ ప్రియారిటీ అండి. ఓకే. కంప్యూటర్ అంటే ఎవ్వడికి తెలియదు. కంప్యూటర్ డిపార్ట్మెంట్ ఫార్మేట్ 5లో 20 మందో 30 మందో ఆఫీసర్లు వర్క్ చేస్తున్నారు. దాని నేచర్ తెలియదు. కంప్యూటర్ ఈవేళ ప్రపంచాన్ని ఏలుతుందనే విషయం ఎవరికి తెలియదు. అంత ఇన్సిగ్నిఫికెంట్ డిపార్ట్మెంట్లో పడేశారండి. ఇంకా ఏం చేయాలి, వెళ్ళడం గచ్చంతం లేదు. వెళ్ళి జాయిన్ అయ్యానండి. వెళ్ళిన తర్వాత అక్కడ కాగితం చూపించాను. సరే ఆ మూల కూర్చో అన్నాడు. అయిపోయింది అంతే, జాయిన్ అయిపోయినట్టే. సంతకం ఏం అక్కర్లేదు ఈ డిపార్ట్మెంట్కి అంటే వేస్ట్ డిపార్ట్మెంట్లో చేరినట్టుగా నన్ను చేర్చారండి లౌకికంగా. కానీ జరిగింది ఏంటండి, ఈవేళ నేను వెనక్కి తిరిగి చూసుకుంటుంటే నా అచీవ్మెంట్స్ అన్నిటికీ అదే ప్రధాన కారణం అయిందండి. ఆ కంప్యూటర్ నాలెడ్జే నాకు ప్రధాన కారణం అయిందండి. ఓకే. ఎవరు చేయనటువంటి అచీవ్మెంట్స్ చేశాను, ఎవరు చేయనివి. అంటే ఎలా టర్న్ అవుతుంది చూడండి. ఇది నా నిర్ణయమా కాదు, అదే వాళ్ళు ఎవరైనా నిర్ణయం కాదు, దైవిక నిర్ణయం. ఎలాగంటేనండి, సో ఈసీలో చేరాను, కంప్యూటర్స్లో వర్క్ చేయడం ప్రారంభించాము. ఏది చేసినా సీరియస్గా చేయి, అది మన తత్వం, సీరియస్గా చేయడం. ఈవేళ మీకు పుస్తకం మీరు ఏదో రాస్తారనుకోండి, ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఏం చేస్తారని మీరు మాన్యుస్క్రిప్ట్ డిటిపి చేయిస్తారు. మీకు డిటిపి లేదు ఆవేళ. డిటిపి కనుక్కున్నాను నేను. అట్లాగా తెలుగు అక్షరాలు లేవు, కంప్యూటర్కి లేవు. అవును. ఏ ఇండియన్ లాంగ్వేజ్ లేదు. అక్కడ వర్క్ చేస్తుండగా నాకు 2-3 ఏళ్ళు అయిన తర్వాత నాకు మా కొంతమంది స్నేహితులకి కలిపి ఏది చేసినా ఇన్పుట్ అంటే కీబోర్డ్ ఇంగ్లీష్ కీబోర్డ్, ప్రింట్అవుట్ ఇంగ్లీష్ ప్రింటరు. అరే తెలుగు భాష తెలుగు అక్షరాలు లేవేంటి, ఏఎస్డిఎఫ్ అని కొట్టాల్సి వచ్చింది నేర్చుకోవడానికి. లేదు ఇంకా దానికి అప్పుడు ఏమనిపించింది, మన తెలుగు ఎందుకు చేయకూడదు అని చెప్పి 1976 అండి. అట్లాగా 1976 మొట్టమొదటి తెలుగు కీబోర్డ్ డెవలప్ చేసామండి. ఇప్పుడు ఈ లతదవం అంతా దాంట్లో వచ్చినాయి. దాని మీద ఏబీసీ, దాని మీద కాగితం ముక్క అతికించేసాం. ఇది ఆ, ఇది ఆ, ఇది ఈ, ఇది ఈ అని మనకు తెలియడం కోసం. ఏమండి అక్షర కీస్ అవే కోడింగ్ చేసాం, లోపల మార్చేసి ఓ చిప్ తయారు చేసామండి. పైన కోడ్ మారిస్తే కాగితం ముక్కలు అతికిసి ఏం మారదు, లోపల అది ఇంగ్లీషే వస్తుంది. కానీ లోపల సిగ్నల్స్ పెడతాయి. ఆ సిగ్నల్స్ దగ్గర దాని కోడింగ్ చెప్పాలి. ఆ కోడింగ్ మళ్ళీ మీకు అవుట్పుట్ వచ్చేదాకా ఎవరికి తెలియదు అది ఏమవుతుందో. అవును. అవుట్పుట్ దగ్గర వచ్చేవాడు ప్రింటర్ కోసం చేసేవాటి మళ్ళీ ఈ కోడింగ్ తెలుగు అక్షరాలకి ఒక చిప్ తయారు చేయాలి. ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్ చిప్ ఐసీ చిప్ తయారు చేసామండి. అక్కడ ఈసీఎల్ ఫెసిలిటీ ఉంది. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి మా స్నేహితులు, నేను ఫోర్ట్రాన్ కంపైలర్ రాశాను అప్పటికే ఇంగ్లీష్కి. ఫోర్ట్రాన్ కంపైలర్ అంటే సమగ్ర ఏమన్నది విజ్ఞాన ప్రదర్శిని. మీరు కంప్యూటర్లో కొడుతున్నారండి. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఎవరికి ఫోన్ చేద్దాం నెంబర్ కొట్టారండి, ఎలా అర్థమైంది? దాని ప్రాణం ఉందా? ప్రాణం లేదు ఫోన్కి. దానికి ఎలా అర్థమైంది? సిగ్నల్స్ పెడుతున్నాయి. మీరు అక్కడ బటన్ నొక్కుతున్నారు కదా, ఆ బటన్ నొక్కేప్పుడు దానికి అలా ఎంటర్ బటన్ ఉంటుంది మనకి కంప్యూటర్కి. ఆ కంప్యూటర్ కొట్టి అది ఫుల్ స్టాప్ లాంటిదో కామా లాంటిదో. ఆ లోపల దానికి లోపల పెద్ద ప్రోగ్రామ్ అండి. ఆ ప్రోగ్రామ్ రాయడానికి 7 ఏళ్ళు పట్టింది నాకు. అట్లాగా ఒక్క స్టేట్మెంట్ మీరు టైప్ చేసి, ఇప్పుడు సపోజ్ మీరు బటన్ నొక్కుతున్నారు కీబోర్డ్ మీద మామూలుగా ఫోన్లో, దాని వెనకాల మీ నేమ్ మీకు రావడానికి ఒక ప్రోగ్రామ్ రాయడానికి 7 ఏళ్ళు పడుతుంది. ఎవరికి తెలియదు ఇది. అవును. నెంబర్ నొక్కుతున్నాం, మాట్లాడేస్తున్నాం, పెట్టేస్తున్నాం మనం కాదు. దాని వెనక అంత వర్క్ ఉంది. ఆ వర్క్ చేసేసాను అప్పటికే. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏమైంది, ఈ చిప్ వచ్చింది కదా, అందులో అన్నింటి చోట తెలుగు అక్షరాలు పెట్టుకుంటూ వచ్చేసాను. సో తెలుగులో నేను ప్రాబ్లం ఇచ్చానండి, నాకు తెలుగులో ఆన్సర్ వచ్చిందండి. ఇండియాలో ఫస్ట్ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఏంటంటే తెలుగు. 1976 అండి. ఆ అవుట్పుట్ చూసేవాడికి దానికి చాలా శ్రమపడ్డాను. ఈజీగా అయిపోలేదు. 18 గంటలు కూర్చున్నాను ఒక రోజుని. ఆఖరి రోజు ఏమో తాడో పేడో తెలుసుకోవాలి. 2-3 నెలల నుంచి వర్క్ చేస్తున్నాను, అవ్వటం లేదు. లాజిక్ ఎక్కడ తప్పులేదు, ఎక్కడో అవ్వటం లేదు. అప్పుడు మీ పెళ్ళి అయిపోయి సిద్ధపడ్డారు. ఇంకా అప్పుడు పెళ్ళి అయింది. ఈ ఊరు రాజోల్లో ఉండే పెళ్ళి అయింది నాకు. ఏమండి ఇంకా పిల్లలు ఇంకా ఎవరు లేరు. ఈసీఆర్లు మాకు 2 షిఫ్ట్లే వర్క్ చేసేది. మార్నింగ్ 7:45 టు ఈవినింగ్ 4:15.
మళ్ళీ మధ్యాహ్నం 2:30 లాగా అయితే రాత్రి 11 o'clock. నేను ఆ వేళ ఏం చేశానంటే సెక్యూరిటీ నేను లోపల ఉండిపోతానే బయట తాళం వేసేసాయండి. పొద్దున్న దాకా మళ్ళీ పొద్దున్న మీరు తలుపు తీస్తారు కదా, అప్పుడే వెళ్ళిపోతాను నేను. నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు వాళ్ళు అలాగే వేసేసాడు. రాత్రి తెల్లవారు కూర్చున్నానండి నేను, ఇంకొక ఆయన నాకు హెల్ప్గా ఇద్దరం కూర్చున్నాండి. ఈవేళ మధ్యాహ్నం 2:30కి కంప్యూటర్ దగ్గర కూర్చున్నానండి. రేపు మార్నింగ్ 7 o'clock నాకు రిజల్ట్స్ వచ్చాయండి. ఫస్ట్ అవుట్ 18 గంటల సేపు ఏకదమ్ములు కూర్చొని చేశానండి. ఓకే. ఆవేళ చూసేవాడికి ఆవేళ వచ్చిన ఆనందం అది ఏమైందండి. ఈసీఆర్లో తెలుగు కంప్యూటర్ వస్తున్నాయిట, తెలుగు కంప్యూటర్ వచ్చిందిట, తెలుగు అక్షరాలు వస్తున్నాయిట. తీర్థప్రద కింద వచ్చేసారండి నా టేబుల్ దగ్గరికి. తీర్థప్రదే అందరికి తెలిసిపోయింది. పేపర్లో వచ్చేసిందండి అది పేపర్లో వచ్చింది. ఓకే. అది ఊరంతా అంటుకుంది. ఇది నా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్కి తెలిసింది. ఎదురుకుండా ఆయన చెడా మొడబడి తిట్టేది. ఎవడు చేయమన్నాడు ఇదే నువ్వు చేస్తున్న పనికలే మాతో చెప్పకుండాను మా పర్మిషన్ తీసుకుంటా రాత్రి ఉండిపోవడానికి. ఆయన నెగిటివ్గా దాన్ని ప్రొజెక్ట్ చేశాడండి. ఓకే. చూడండి ఈజీగా వెళ్ళిపోలేదు. అదే కుర్రాళ్ళం 23 ఏళ్ళు 24 ఏళ్ళు 25 ఏళ్ళు అనుకోండి, హెచ్ఓడి 50 ఏళ్ళు. ఆయన కేకలేసి భయపడతాం. ఎవరు అంతే కదా, ఎందుకు వచ్చిందో కదా పక్కన పెట్టేశానండి. ఇది ఏమైంది, ఒకసారి బయటకు వెళ్ళిపోయింది, దాని ప్రయాణం ఆగదు. అదే ఏమండి అన్ని పేపర్లో వచ్చేసిందండి. నేను జనరేట్ చేసిన ప్రోగ్రామ్ అవుట్పుట్ అది న్యూస్ పేపర్లో బాక్స్ కట్టి ఫస్ట్ పేజీలో వేసేసాడండి, టాప్లో వేసేసాడు. ఆంధ్రపత్రిక ఈవేళ ఈనాడు ఎంత పాపులరో ఆవేళ ఆంధ్రపత్రిక ఎంత పాపులర్. అవును, అప్పుడు ఈనాడు లేదు, అసలు లేదు, ఆంధ్రపత్రిక ఉండేది. వేసేవాడి మొత్తం అంతగా. అది ఎంత వెళ్ళింది, అధికార భాషా సంఘం అని ఉంటుందండి, బావిలాల్ గోపాలకృష్ణ గారు. ఆయన ఈసీఐలకు ఫోన్ చేశారండి, నేను చూడడానికి వస్తున్నాను, ఇది మాత్రమే నిజాన్ని తెలుగు జరిగినటువంటిది అనేప్పుడు. అప్పటి మేనేజర్ ఏఎస్రావు గారు, అతను శ్రీకంఠన్ అని ఆయనకి ఏమయ్యా మీ డిపార్ట్మెంట్ ఎవరు చేసేట, కుర్రాడు ఎవరు చేసేట చూపించండి. అప్పుడు ఈయనే అవసరంలో ఆ వేళ నేను అన్నా అనుకో, ఎవరికోకు మనసులో పెట్టుకోకు అందరూ రావాల్సిన తిట్టినటువంటి వాడు, ఆయన చూపించండి. ఆయన చూపించాం. ఆయన పాజిటివ్గా రిసీవ్ చేస్తున్నాడు. ఆయన ఇది అయింది. ఇంగ్లీష్లో అన్ని ఆంధ్రభూమి డెక్కన్ కులానికి వీటిలో పడింది, అక్కడి నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్లో పడింది, హిందూలో పడింది, వీళ్ళు పార్లమెంట్కి వెళ్ళింది. తెలుగుకి సాధ్యమైతే హిందీకి ఎందుకు సాధ్యం కాదు, వాళ్ళ గొడవ వాళ్ళదే. పార్లమెంట్లో అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ అని ఒకటి ఉంటుందండి. ఓకే. ఏమండి పార్లమెంట్ కమిటీ ఎంపీస్ అందులో మెంబర్స్, వాళ్ళు వెంటనే మళ్ళీ ఈసీఆర్కి లెటర్ రాశారు. ఓకే. వీఆర్ మేకింగ్ అఫీషియల్ విజిట్ టు హైదరాబాద్ టు వెరిఫై యువర్ తెలుగు వెర్షన్ అండ్ వీ వాంట్ టు అబ్జర్వ్ వెదర్ హిందీ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్ అని మళ్ళీ ఏఎస్రావు గారు లెటర్ పార్లమెంట్ నుంచి వచ్చిందండి, స్పీకర్ దగ్గర నుంచి వచ్చింది. స్పీకర్ నుంచి వచ్చిందంటే దాన్ని ఎంత వెయిట్ అంటే మనం మామూలుగా వెయిటేజ్ ఇవ్వం, కానీ అధికారంలో బ్రహ్మాండమైన అధికారం స్పీకర్ అంటేను. దేశం అంతా కూడా చచ్చినట్టు అది వాడు ఏం అడిగితే ఇవ్వాల్సిన ఆ క్షణంలో ఎస్ఆర్ అని అడిగాడు. వెంటనే ఆయన మళ్ళీ కిందకి అవసరంలో మళ్ళీ ఆ వేళ నేను అనుకోండి ఏమనుకోకు, ఇప్పుడు హిందీలో డెవలప్ చేయి సార్, నేను ముట్టుకోవట్లేదు సార్, వదిలేసాను సార్, అలా కాదా చేయవయ్యా ఏదోటి. మళ్ళీ హిందీలో చేసామండి, హిందీలో డెవలప్ చేసేప్పటికి ఆ వేళ ఏం చేశానంటే వాళ్ళకి వచ్చి వాళ్ళందరూ పొలిటీషియన్స్. ఏమండి వాళ్ళకి అట్రాక్షన్ కలగాలి. ఎలా కలుగుతుంది అట్రాక్షన్? ఓ జాతకాల ప్రోగ్రాం తయారు చేసామండి. క్రూడ్ది, ఇమాజినేటివ్. అందులో ఎంతవరకు అంటే ప్రోగ్రామింగ్ ఉండాలి కదా, కంప్యూటర్లో నొక్కాలి కదా. దానికి ఏం చేసామంటే మీరు డేట్ మామూలుగా మీరు చూడండి, రాసులు ఈ ఇలస్ట్రేట్ వీక్లీ వాటిలో ఇది ప్రతి నెల 19th టు నెక్స్ట్ మంత్ 18th అని ఉంటుంది. మనకైతే మనం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు 16 అనుకుంటున్నాం. ఇంగ్లీష్ దాంట్లో అయితే మీకు 18th టు మళ్ళీ నెక్స్ట్ మంత్ 19th అలా వస్తుంటాయి. ఆ డేట్లు 12 రాసులకి తీసుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఏ రాసో చెప్పగలనండి. దాని ప్రోగ్రామ్ రాశానండి. రాసి దాని అవుట్పుట్ కింద ఏం చేశానంటే ఈ జాతకుడు డెఫినెట్గా ఎలక్షన్స్లో మెజార్టీతో నెగ్గుతాడు ఒకడికి, ఈయన నెగ్గడు వాళ్ళ అబ్బాయి నెగ్గుతాడు ఇంకోటికి, వాళ్ళ అమ్మాయి నెగ్గుతుంది ఇంకోటి, వాళ్ళ వైఫ్ ఇలా 12 మందికి నెగ్గుతారని వాళ్ళ రిలేషన్స్ పెట్టేశామండి. డెమోకి అందరూ వచ్చారండి, 15 మంది వచ్చారు ఎంపీస్. వచ్చేప్పుడు ఆ డెమో ప్రోగ్రామ్ పెట్టేవాడు పిచ్చిక్కిపోయింది వాళ్ళకి నిజంగా ఆనందంతో. ఎలక్షన్స్ నెగ్గుతుంటే కంప్యూటర్ చెప్తుందే, అది నాకు తెలుసు ఎంత కరెక్టో. కానీ నా ఉద్దేశం అంటే ప్రమోట్ చేయాలి టెక్నాలజీని, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించిన నా పర్పస్ తప్ప జాతకం తప్ప నాకు తెలుసు. అది జాతకం రాసి మాత్రం వాళ్ళకి వెరిఫై చేసుకుంటారు, కరెక్టే వస్తుంది. ఆ రకంగా పేసే వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి పార్లమెంట్లో దీని మీద పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారండి. ఏమండి ఇచ్చేప్పటికి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే దీనికోసమని ఒక ఆల్ ఇండియా లెవెల్లో కాన్ఫరెన్స్ పెట్టండి అన్నారు. సో ఎక్కడి నుంచి ఏ డైమెన్షన్ నుంచి ఎక్కడ పెడుతుందో చూడండి. అవును, ప్రోగ్రెస్ ఇవాళ రావడం 1978లో విజ్ఞాన భవన్ అంటే మన రవీంద్ర భారతి కంటే డబుల్ ఉంటుందండి కెపాసిటీ, 1500 కెపాసిటీ ఇది. అవును, అక్కడ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పెట్టామండి. దేశం అన్ని రాష్ట్రాల నుంచి టెక్నీషియన్స్, టెక్నాలజిస్టులు, అఫీషియల్స్, కలెక్టర్స్ అందరూ వచ్చారు. మనకైతే అలవాటు పడిపోయాం తెలుగుకి, అది ఎవరు చూడలేదు. హిందీ వాడు పొంగిపోయారండి. హిందీలో కంప్యూటర్ జనరేట్ చేశానండి లెక్కలు. మీరు లెక్కలు హిందీలో ఇవ్వండి, లెక్కల ఆన్సర్లు హిందీలో వస్తాయి. వాళ్ళు యాక్చువల్లీ ప్రమోట్ చేశారండి.
వాళ్ళ గవర్నమెంట్ ఏం చేశారంటే హిందీలో వర్డ్ ప్రాసెస్ డెవలప్ చేయడం వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేశారు. మనకు లేదు. ఓకే. అంటే మనం చేయి దాటిపోయింది. ఈసీఎల్ నాకు ఇండివిజువల్గా స్థానం ఉండదు, ఒక సంస్థ పెట్టుకోవాలి. వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోలేదండి. సో తెలుగు వాళ్ళు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్కి డెవలప్మెంటు, ప్రోగ్రెస్, ప్రమోషను లేదా ఎంకరేజ్మెంటు ఎక్కడ వచ్చిందంటే నార్త్ ఇండియాలో వచ్చింది. ఓకే. అక్కడ వాళ్ళు చేసి ఇంకో ఏడాది 1979లో ఇలా ఇండివిజువల్స్ కాదు చేయడం, ఒక సంస్థ ఉండాలి. అప్పుడు సీడాక్ అని ఆర్గనైజేషన్ సృష్టించారండి. పబ్లిక్ సెక్టర్ కంపెనీ పెట్టారు పూనాలో. సీడాక్ సూపర్ కంప్యూటర్ చేశారు వాళ్ళు. వాడు ఈ ఆల్ ఇండియాలో అన్ని లాంగ్వేజ్ని కూడా కంప్యూటరైజ్ చేయండి అని వాళ్ళకి అసైన్మెంట్ చేశారు. ఓకే. సో ఈసీఎల్ నుంచి దాటిపోయింది. ఈసీఎల్ నుంచి తప్పునాక లోపుగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కలిసి ఉద్యోగానికి వచ్చారు. అంటే ఆ ప్రమోషన్ మీరు ఇంత చేసినప్పుడు మీకు ఇన్సెంటివ్స్ లాగా నాకు అప్పుడు ఇన్సెంటివ్ అలాంటివి ఏం లేవు, అసలు ఇన్సెంటివ్ ఏం లేవు. ఏమండి మామూలుగా ప్రమోషన్ అందరికీ వచ్చినట్టు ఆర్డర్లో నాకు ప్రమోషన్ వచ్చింది అంతే. టెక్నికల్ ఆఫీసర్ ట్రైనింగ్గా జాయిన్ అయ్యాను. 1 year ట్రైనింగ్. తర్వాత టెక్నికల్ ఆఫీసర్ 1 అన్నారు, 3 years. తర్వాత టెక్నికల్ ఆఫీసర్ 2 అన్నారు, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్. అన్నీ కూడా నాకు ప్రమోషన్ అంటే వర్క్స్ ఉన్నాయి కనుక అన్నీ వచ్చాయి. ప్లస్ నేను మ్యాథమెటిక్స్లో స్పెషలైజ్ చేశాను. న్యూమరికల్ టెక్నిక్స్ అని ఉంటాయండి. కంప్యూటర్ స్పీడు ఆ చేసేదాన్ని ఇంకా స్పీడ్గా లెక్క చేయడం అలాగా. 1వ స్టెప్ నుంచి 2వ స్టెప్, 2వ స్టెప్, 3వ స్టెప్లో ఉంటాయి మామూలుగా. అలాగే 1వ స్టెప్లో చూస్తున్న 4వ స్టెప్కి వెళ్ళిపోవాలి నువ్వు అని కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసిచ్చేవాడిని అండి. ఓకే. ఆ టెక్నిక్స్ పెట్టేవాడు అన్ని దేశాల్లోకి వెళ్ళింది అది. ఇలా సబ్జెక్టులోకి మాత్రం చాలా లోతుగా నేను. ఈ కంప్యూటర్ టెక్నాలజీకి గణితం ఎంతవరకు ఉపయోగపడుతుందండి? చాలా ఉపయోగిస్తుంది, చాలా అవసరం. ఈవేళ మళ్ళీ క్వాంటమ్ కంప్యూటర్ అంటున్నారు చూసారా, అవన్నీ అక్కడి నుంచి వస్తాయి. అట్లాగా చాలా అవసరం. ఇప్పుడు పిడపర్తివారి పంచాంగాలు అక్కడికి వస్తాయండి. అదే వాళ్ళు అంత దూరంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయని ఎలా చెప్పగలిగారు వాళ్ళు? వాళ్ళు సూత్రం అంతే. ఇప్పుడు మనకి నక్షత్రాల పేర్లు విన్నాం అనుకోండి, అశ్విని, భరణి, కృతి అందరికీ తెలుసు. ఆర్ద్ర నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ అంటే అర్థం ఏంటండి? జ్యేష్ఠుడు అంటే ఏమిటి? పెద్దవాడు. ఆ నక్షత్రం పెద్దది అని అంటే దాని పేరు జ్యేష్ఠ. నీకు ఎలా తెలిసింది జ్యేష్ఠ అని? అదే నాకు అనవసరం. దాని పెద్దవాడు అన్నారు, పెద్ద నక్షత్రం అన్నారు. ఈవేళ చూస్తేరండి ఈ భూమి కంట మన సూర్యుడు ఎంత పెద్దో తెలుసునా మీకు? 13 లక్షలు పెద్ద సైజు. అవును. 13 లక్షల భూగోళాలు తీసుకెళ్ళి దాంట్లో పెడితే అంత డబ్బా వేసేసి సూర్యుడు వేసేస్తే ఇక మీ ఖాళీ మిగిలిపోతుందండి. అలాంటి సూర్యుడిని 2 కోట్ల మంది సూర్యుడిని జ్యేష్ఠ నక్షత్రం వలసి ఇంకా ఖాళీ మిగిలిపోతుందండి. అబ్బా, అంత పెద్దది అది జ్యేష్ఠ నక్షత్రం. అది మన వాళ్ళు ఎలా కనుక్కున్నారు? తపస్సు ద్వారా కనుక్కున్నారు, రాశారు కదా. అదే ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు నీ ఎక్స్పెరిమెంట్స్ అని కావాలా? పెద్దదా చిన్నదా చెప్పాలా? లేదా చెప్పింది నేను తీసేసుకోవాలా? తీసుకో అంతే. మన వాళ్ళు ఈ ప్రూఫ్లో పెట్టలేదు మనకి. ఇప్పుడు అంటే వేదాలంటే శృతం అంటారు, శృతులు అంటారండి. అట్లా అట్లా తెలిసిందేనండి ఇదంతా. అని దాన్ని నువ్వు విన్నాక ధ్యానంలోకి వెళ్ళు, ఆ మంత్రార్థంలోకి వెళ్ళు. ఆ చేయగా తపస్సు చేసినట్టు చేస్తే ఆ మంత్ర దేవత అనుగ్రహం వస్తే నీకు అన్నీ కనిపిస్తాయి. ఓకే. ఇప్పుడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు మంత్రాలు ఇచ్చాడండి. ఏమండి? తాటకం చంపేసిన తర్వాత ఆ దేవతలందరూ వచ్చేసారండి శ్రీరాముడి దగ్గరికి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు వాడు. ఇప్పుడు ఏం చేయాలి రాముడు ఆ పూట? అదే ఎక్కడ పెట్టుకోవాలి పెడుతుంది? అది చాలా తెలివైన వాడు రాముడు, శ్రీరాముడు. ఓ మంచి మాట అన్నాడు. ఇప్పుడు నాకు మీరేం అవసరం లేదు, విడిపోమంటే మీకు కోపం వస్తుందేమో తెలియదు. మీరేం చేస్తారంటే, మీరు ఎప్పుడు నా చుట్టూ నాకు కనిపించకుండా తిరుగుతూ ఉండండి. నాకు కనిపించకుండా నా చుట్టూ తిరుగుతూ ఉండండి. ఎవరితో ఇప్పుడు గొడవ వచ్చిందనుకోండి, అప్పుడు వాడు ఏం అస్త్రం వేస్తాడు నా మొదలు తెలియదు కదా. వాడు వేసేదాకా నాకు అవతల బాణం వేస్తే అప్పుడు నాకు కనిపిస్తుంది. వాడు ఏ బాణం వేస్తున్నాడో నాకు తెలియదు. మీరు ఏం చేస్తారంటే, అవతల బాణం ఎక్కువ పెడుతుండే, వాడు ఏ బాణం వేయబోతున్నాడో మీరు చూసుకోండి. అదే దాని విరుగుడు అస్త్రం మీ దగ్గర ఉంది కనుక మీరు వెంటనే నా నోట్లోకి రండి. ఆ మంత్రం నా నోట్లోకి ఉచ్చరించబడండి. నా చేతిలో బాణం రూపంలో రండి. నేను ప్రయోగిస్తాను, మీరు వెళ్ళి వాడిని కొట్టండి. ఎంత తెలియని అవసరం అండి ఇది. ఇప్పుడు అది లక్ష్మణుడు ఏం చేసేవాడంటే, 14 ఏళ్ళ అరణ్యంలో ఉన్నాడు, ఈ మంత్రాన్ని జపం చేసుకుంటేవాడు. ఓకే. విశ్వామిత్రుడు ఇచ్చిన రాముడు చేసింది ఏమిటంటే, 14 ఏళ్ళు వాడు ఈ మంత్రోపాసన చేశారు వాళ్ళు. విశ్వామిత్రుడు ఇచ్చారు 1-2 ఆ లిస్టు చూస్తే 2-3 పేజీలండి బాబు విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రాలు. మనకి ఒక పదం చెప్పి రేపు అరగంట పోయి చెప్పమంటే చెప్పలేము. అది బీజాక్షరాలు. అవన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలంటే వాళ్ళంత సాధన చేశారు వాళ్ళు. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రాన్ని పేరు పెట్టారంటే అది వాళ్ళ తపస్సులో దర్శించారు వాడు. దానికి చెప్పాడు, అది వాళ్ళకే కనిపిస్తుంది, మాకు నీకు కనిపిస్తుంది, నువ్వు కూడా చెయ్యి చెప్పాడండి. అది యోగశాస్త్రం చెప్పారు, పతంజలి మహర్షి చెప్పారు. యోగ సూత్రాలు ఉంటాయండి. అవును. యోగా అంటే ఏదో కాళ్ళు చేతులు కలపడం మనం అనుకుంటున్నాం, కాదండి. అసలు యోగం అంటే వేరు, సమాధి స్థితిలోకి వెళ్ళడం. అవును. ఆ సమాధి స్థితిలోకి ఎలా చేస్తే వస్తుంది, దేని మీద ధ్యానం పెట్టాలి అది కూడా రాసి ఇచ్చాడండి ఆ మహానుభావుడు. నువ్వు ఇది ధ్యానం చేయి, నీకు అది కనిపిస్తుంది, ఇంకో దాని మీద ధ్యానం చేయి, ఇంకోటి కనిపిస్తుంది. అదే అది చెప్పాడు. ఇలా చేసి మన వాళ్ళు కనుక్కున్నారండి. ఇప్పుడు నేను ఏమంటాను, కంప్యూటర్లో గణితం చేసేసి ఈవేళ సూర్యుడు ఇంత స్పీడ్లో తిరుగుతాడు, లేదా చంద్రుడు ఇంత స్పీడ్లో కలుగుతాడు, వాడు కనుక్కున్నారు కదా, గ్రహణాలు కనుక్కుంటున్నారు కదా. ఈనాటి నుంచి గ్రహణ జ్ఞానం ఉందండి. అవును. భారత కాలంలో గ్రహణాలకు వీళ్ళందరూ వెళ్ళినట్టు తెలుస్తుంది.
పాండవులందరూ కూడా వీడి గ్రహణాలు చూశారు. శ్రీకృష్ణుడు వాళ్ళందరూ కలిసి కురుక్షేత్రం వెళ్ళారు గ్రహణానికి. అవును అవును కదండి. సహదేవుడు చెప్తారంటారు కదండి. ఇలాగా ఈ గ్రహణాలు ఎంత క్యాలిక్యులేషన్ ఉండాలి, మినిట్స్ సెకండ్స్తో సహా కరెక్ట్గా రావాలి. ఇదంతా ఉన్నట్టు ఈవేళ కంప్యూటర్ పెట్టాను, నేను 10 పేజీలు ప్రోగ్రామ్ రాసేపోయి ఆ ఫార్ములా వాడానుకోండి, సూత్రాలను వాడానుకోండి, అయిపోతున్నా పని. అదే స్పీడు. ఇలాగ ప్రాచీన విజ్ఞానాన్ని ఈవేళ ఆధునికమైనటువంటి సాంకేతికతో కలిపి ఇదంతా మనం చేస్తున్నాం అనుకుంటాం కానండి, చేసేదంతా పరమాత్ముడు అయి ఉంటుంది. ఇప్పుడు ఇందాక నా ఉదాహరణ చెప్పాను కదా. అదే కానీ అవన్నీ లౌకికంగా నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. నీ ఎఫర్ట్ పెట్టకుండా అయిపోతుంటే అవ్వదు. అవదు. ఇప్పుడు గోదావరికి బ్రిడ్జి కట్టాలంటే బ్రిడ్జి కట్టాలి అనుకుంటే అవ్వదు. బ్రిడ్జి కట్టాలి కదా, కడుతుండగా హెల్ప్ చేస్తాడు. ఒక అడుగు ఆయన ఏంటంటే నాకు పరమాత్మ తత్వం అర్థమైందండి, విషయం నీకు తెలుసును, నువ్వు అడుగు వేయి, నేను 10 అడుగులు తీసుకెడతాను. అడుగు వేయో నువ్వు ఎక్కడో అక్కడే ఉంటావు. అంతేగా ఏమండి, ఇది నాకు పరమాత్మ తత్వంలో కనిపిస్తుంది. ఓకే, ఎవ్వరికి నిరుత్సాహం చేయడండి, నువ్వు వెయ్యి ప్రయత్నం చేయాలా. నువ్వు అడుగు వేయి. చంటి పిల్లడు ఉంటాడండి, అడిగా వాడు పాకుతున్నాడు, అడుగు వేయాలి. వాడు పడిపోయినా సరే అడుగు వేయి. భౌతికతలో అదే చెప్పారు కదా, కర్మ చేయమని చెప్పాడు కదా. నువ్వు కర్మ చెయ్యి, అదే నీ ఫలం ఇస్తాం. చేయగా నువ్వు ఇంకా వేరేగా వస్తావు. ఈ సిద్ధాంతం మనకు మూలం అండి. ఇప్పుడు కూడా నేను అదే నమ్ముతానండి. నువ్వు ప్రయత్నం చేయి, కర్తవ్యంగా చేయి. ఇది నాకు ఏదో ఎక్స్పెక్ట్ చేయకు, ఆశించి చేయకూడదు. ఇప్పుడు మేము చేసిన వేదవాదులు 40 ఏళ్ళ నుంచి చేసిన అదండి. ఈ వేద భారత ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? ఇది 91లో వచ్చింది నాకు. ఓకే, అక్కడి నుంచి అప్పుడు ఇంకా ఉద్యోగంలో ఉన్నారా మీరు? అయ్యో చాలా ఉద్యోగాలు చేశాను. ఈ లోపు జరిగింది ఏంటంటే ఆ అచీవ్మెంట్ చిన్న విషయం కాదండి. మొత్తం అవును, భారతీయ భాషల్ని కంప్యూటర్ చేయడం చాలా గ్రేట్ అచీవ్మెంట్. అవును, ఇవాళ మీకు ఈమెయిల్స్ అని కూడా తెలుగులో పెడతాయి, హిందీలో పెడతాయి. అవన్నీ కూడా కోడింగ్స్ అని ప్రతి అక్షరం కోడింగ్ అవ్వడం. తర్వాత ఇంప్రూవ్మెంట్స్ రావచ్చు, కానీ మొట్టమొదటి ఫస్ట్ టైం చేసింది అది గ్రేట్. అది అంతే కదా. అది అయిన తర్వాత నేను ఈసీలోనే వర్క్ చేస్తుంటే ఎన్జీఆర్ఐ వాళ్ళకి కొత్తగా జర్మన్ గవర్నమెంట్ ఒక కంప్యూటర్ డొనేట్ చేశారండి. వాళ్ళు కంప్యూటర్ ఎలా వాడుకోవాలో తెలియదు వాళ్ళకి. అంటే ఎన్ని లింకులు వస్తాయి చూడండి, ఎలా సన్నివేశాలు ఎలా మనిషిని మారుస్తాయో. వాళ్ళు ఏం చేశారంటే ఈసీఎల్కి వారు వచ్చి మా మేనేజింగ్ డైరెక్టర్ని కలిసి, సార్ మా కంప్యూటర్ వచ్చింది కానీ ఎలా వాడుకోవాలో మాకు తెలియదు, మీ దగ్గర కంప్యూటర్ డిపార్ట్మెంట్ ఉంది కానీ ఎవరినైనా మాకు పంపించి ట్రైనింగ్ ఇవ్వమనండి అని అంటే మా డైరెక్టర్ ఏం చేశారంటే, అవధానంలో నువ్వు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ అవ్వయ్యారు నాకు అసైన్ చేశారండి. సో నేను ఎన్జీఆర్ఐ వెళ్ళి వాళ్ళ కంప్యూటర్ ఎలా వాడుకోవాలో నేర్పడం ప్రారంభించానండి. ప్రారంభిస్తే నా ఇంట్రెస్ట్ కాబట్టి మీరు ఏం చేస్తుంటారు, మీరు కంప్యూటర్ దేనికి వాడతారు, భూమి లోపల ఎన్ని నీళ్ళు ఉన్నాయో కనుక్కోవడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయా, అవి మేము ఇంకా ఫర్దర్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వివరం ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాదులో మనకి బోరింగ్ వేసుకుంటామండి. హైదరాబాదు కింద నీళ్లు ఎన్ని ఉన్నాయి ఎవరు చెప్పగలరండి? చెప్పలేరు. హైదరాబాద్ కింద అనంతం ఉన్నాయా నీళ్లు, శాంతమా అంటే లిమిటెడా అన్లిమిటెడా ఉన్నవి? అన్లిమిటెడ్ అన్నాం అనుకోండి ఏ బోరు ఫెయిల్ అవ్వకూడదు, కానీ బోరు ఎండిపోతున్నాయి కదా వేసంకాలం వస్తే. అంటే కొన్ని నీళ్ళు ఉన్నాయి, కొంతవరకే ఉన్నాయి, డ్రాప్ అయిపోతే లెవెల్ డ్రాప్ అయిపోతే మీకు నీళ్ళు రావట్లేదు. అయితే పరిమితంగా ఉన్నప్పుడు ఏమంటే లిమిటెడ్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని బోర్లు వేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ అంతకి కూడా అక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారండి. అట్లాగా వాళ్ళు ఏం చేశారంటే, అవసరం గారు మీరు ట్రైనింగ్ ఇచ్చారు బాగుంది, కానీ మాకు ప్రోగ్రామింగ్ మాకు రాదు, కానీ మీరు ఆ ప్రోగ్రామ్స్ డెవలప్ చేసి పెట్టండి అని అడిగారండి. ఇంకో ఏరియాలో ఎలా షిఫ్ట్, ఇందులో నా ప్రమేయం ఏం లేదు. ఆయన ట్రైనింగ్ రమ్మన్నారు కదా, ట్రైనింగ్ వెళ్ళింది. వాళ్ళు అడిగారు ఎన్నాళ్ళు పడుతుంది, ఒక 6 రోజులు అయిపోవచ్చు అనుకుంటున్నానండి అన్నాను. ఎన్నాళ్ళు పట్టిందో తెలుసునండి, 15 ఏళ్ళు పట్టిందండి. అబ్బా, ఆ వర్క్ ఏది వెళ్ళినా అంత లోతు వెళ్ళేప్పటికి ఈలోపు ప్రతిదీ కొంతమంది చేసిందని నేను ఆర్టికల్స్ రాస్తున్నాం, వ్యాసాలు రాస్తున్నాం, సైంటిఫిక్ జర్నల్స్లో పంపిస్తున్నాం. కానీ ఎంత నీరు ఉందండి హైదరాబాద్ కింద? అది మొత్తం ఎస్టిమేషన్ ఉంది దానికి. ఉందా? ఏమంటే ల్యాక్స్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్లో చెప్తారు దాన్ని. ఓకే, కానీ పరిమితం, అది లెవెల్స్ని బట్టి ఉంటుంది. ఓకే, ప్రతి ఇంటింటికి బోర్లు వేసి నీళ్ళు ఎన్ని చెప్పలేము. ఊరు మొత్తం మీద 4-5 బోర్లు వేస్తారండి. ఒకటి మెహదీపట్నంలో, ఒకటి దిల్సుఖ్నగర్లో, ఒకటి పటాన్ చెరువు దగ్గర, ఇంకో పక్కనే. ఏమండి ఇలాంటి చోట చేసి దాన్ని బట్టి లైన్స్ ఏది ఎత్తుగా ఉంది, ఏది పల్లంగా ఉంది, లెవెల్స్ ఇవన్నీ చూసుకుంటూ దాన్ని బట్టి కర్వ్స్ని బట్టి ఎస్టిమేట్ చేయొచ్చు. అది కూడా సముద్ర మట్టాన్ని బట్టి ఉంటుందేమోనండి, ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన లెవెల్ ఎర్త్ యొక్క లేయర్స్ని బట్టి బండలు ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ అంతా బండలు ఎక్కడెక్కడ పెద్ద బండలు, ఎంత దూరం లోపలితో తెలియదు, పైన కనిపిస్తుంది, లోపల ఎక్కడుందో తెలియదు, నీళ్ళు పెడతాయో తెలియదు, వెళ్ళదో తెలియదు. ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. నేను తెలియదు మొదలు అనేసాను వారం రోజులని. ఓకే, దిగిన తర్వాత ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఏం చేయాలి, మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకో పక్కనే ఇలా. అయితే ఎన్ని ప్రోగ్రామ్స్, సుమారు నేను రాసిన ఆర్టికల్స్ చివరికి వరల్డ్ వైడ్ అట్రాక్షన్ అయ్యిందండి. సార్ ఈ ప్రోగ్రామ్ ప్రపంచంలో ఎవరు చేయలేదు, మీ సైంటిఫిక్ జర్నల్స్లో వ్యాసాలు వేస్తారు, మీ ప్రోగ్రామ్ ప్రింట్ చేస్తాం సార్ అన్నారండి. నా ప్రోగ్రామ్ ప్రింట్ అయిందండి. అది ప్రపంచంలో ఎవరికి జరగదు అది, ఆ గౌరవం. ఎందులో ప్రింట్ అయిందండి అది? దాని పేరు గ్రౌండ్ వాటర్, ఆ జర్నల్ పేరే గ్రౌండ్ వాటర్. ఓకే, ఇప్పుడు ఇది నేను చెప్పింది 1979-80లో జరిగిందండి, 40 ఏళ్ల క్రితం. 150 దేశాల్లో నా సాఫ్ట్వేర్ వాడుకున్నారు సార్, 1 కాదు 2 కాదు.
అదే ఇది ఏ సబ్జెక్ట్లో బయలుదేరాను నేను, ఎక్కడి నుంచి ఎక్కడికి పెడుతున్నాను నాకే తెలియదు. ఈ ప్రయాణం అదే ఇంత ఎఫర్ట్ అసలు చేయాలంటే అసలు ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు భోజనం చేస్తున్నారో, మీరు ఎప్పుడు ఇంటికి వస్తున్నారో. ఇది ఇలాగా నాతో పాటు ఇంకొక ప్రొఫెసర్ గారు ఉండేవారు, అవసానం చేద్దామని. ఆయన ఇద్దరం కలిసి కూర్చొని అహోరాత్రులు రాత్రి ఒకసారి అండి ఆయన బరకత్పురలో ఉండేవారు. కానీ ఇంత ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి సాధారణంగా భారత ప్రభుత్వం గుర్తింపిస్తుంది కదండి. చాలా వరకు మరి ఇట్లా నేను ఎక్స్పెక్టేషన్ నేను ఎప్పుడు అడగను, అది రూల్ పెట్టుకున్నాను, అడగద్దు, ప్రయత్నం చేయొద్దు. తెలిసినది నీకు విద్వత్తు ఉంటే అది ఎప్పుడో తెలిస్తే, నీకు యోగ్యత ఉంటే పరమేశ్వరుడు ఇస్తాడు, వీళ్ళెవరు ఇచ్చేది. ఎప్పుడైతే ఏ రూపంలో వస్తుంది తర్వాత విషయం. ఓకే, అనేక వచ్చే అవార్డ్స్ చాలు, మేము దీనికోసం ప్రత్యేకించి ఎఫర్ట్ పెట్టుకోవడం అటువంటి ఎప్పుడు చేసుకోదలుచుకోలేదు. ఓకే, ఈ రకంగా నా ప్రయాణం కొంతవరకు. మరి వేదగణితం మీద బుక్స్ తీసుకొచ్చారు, ఈ ఇట్లా రాయాలన్న వేదగణితానికి అసలు ఉన్న ప్రత్యేకత ఏం చెప్పండి. నేను అది మళ్ళీ ఇంకో అధ్యాయం. అదే అంటే ఎన్ని సబ్జెక్టులు చదివాను తెలుసునండి నాకే. అప్పుడప్పుడు నిజంగా మనం ఈ జీవితంలో ఇవన్నీ చేసామా అని ప్రశ్న వేసుకుంటూ ఉంటాను. తిరిగి అదే నేనే ఆనందిస్తూ ఉంటాను. పరమేశ్వర నన్ను బాగా వినియోగించుకున్నాడు ఆయన. ఈసీఎల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఫోర్ట్రాన్ కంపైలర్ ఇందాక ఒక మాట వాడానండి. కంపైలర్ రైటింగ్ అనేది టఫెస్ట్ అసైన్మెంట్ కంప్యూటర్ ఫీల్డ్లో ఈవేళ కూడా. అంటే మీరు అనుకున్నది పని అయిపోవాలి అంతే, లోపల ఏం చేసుకోవాలో మీకు అనవసరం, అంతే కదండి. అదే మీరు కంప్యూటర్ కొనుక్కున్నారు, నాకు సి లాంగ్వేజ్లో ఈ పని అవ్వాలి అంతే. మీకు ఎంత నాకు ఈ పని అవ్వాలి, మీరు టాప్ మోస్ట్ మేనేజర్ అండి, పనులన్నీ మీరు చేసుకుంటూ కూర్చోవడం కాదు. మీరు కిందవాడు చెప్తారు జనరల్ మేనేజర్కి, సపోజ్ మీరు చైర్మన్ అనుకోండి, నాకు ఈ పని కావాలయ్యా, అది ఎవరిని కాంటాక్ట్ చేస్తాడో, ఎవరిని పట్టుకుంటే పనులు అవుతాయి, ఎంత ఖర్చు పెడతాడో నాకు అనవసరం, చెప్పదు ఇన్నాళ్ళలో అవ్వాలి, లేదా ఎన్నాళ్ళు పడితే చెప్పు నువ్వు, అంతే ఓ టైం తీసుకున్నాం. అలాగా కంప్యూటర్ నాకు ఈ పని అవ్వాలి అని అంటే ఈ భాష అర్థం అవ్వాలి కదా, దానికి ప్రాణం లేదు అర్థం చేసుకోవడానికి. అవును, ప్రాణం లేని వస్తువుకి ప్రాణం ఉన్నటువంటి వస్తువు చెప్పేటటువంటి సిగ్నల్స్ దానికి అర్థం ఇట్లా చెప్పడం ఎలాగా, దాన్ని కంపైలర్ అంటారండి. ఓకే, అది అనువాదం. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే హిందీలో ఇంకో ట్రాన్స్లేట్ చేస్తాడండి, వాడు ప్రాణం ఉన్నవాడు కనుక. అదే ఏమండి, ఇందిరా గాంధీ మాట్లాడుతూ ఇంకో ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు, మోడీ గారు మాట్లాడుతూ ఇంకో ఆయన ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ భాష తెలిసిన వాడు రెండు భాషలు తెలిసి ఉండాలి. అలా మనం మాట్లాడే మాటని ప్రాణం లేదు కదా దానికి జరపడే అలాగా. ఆ ప్రోగ్రామ్ని ఏమంటారంటే కంపైలర్ అంటారు. ఓకే, అది డెవలప్ చేశాను, 2 కంప్యూటర్లు చేశానండి. నా ఫోన్ నెంబర్లు మీకు చివరి 316 ఉంటుంది. అవును, ఇండియాలో మొదటి కంప్యూటర్స్లో రెండో కంప్యూటర్ 316 అండి, దాని మీద వర్క్ చేశాను నేను. అట్లాగా ఇండియాలో ఫస్ట్ 2 కంప్యూటర్ 312 ఒకటి, 316 ఒకటి. నా నెంబరు ఆఖరి డిజిట్స్ 319849459 ఆ 316 సిగ్నిఫికెన్స్ అది. అట్లాగా కంప్యూటర్ ఇండియాలో పుట్టిన తయారైన మొట్టమొదటి కంప్యూటర్స్లో మంచి కంప్యూటర్ అది. వేదగణితం దానికి నాకు సంబంధం ఏమండి, జీవితాన్ని నాకు మలుపు తిప్పిందంటూ అదొక సంఘటన అండి. భారతదేశం యుగాలుగా గణితానికి ప్రసిద్ధి పొందిందండి. వేదంలో గణితం ఉంది, దశాంశ సంఖ్యలు అంటే డెసిమల్ నెంబర్స్ ఇది వాడు కనుక్కున్నారు, వీడు కనుక్కున్నారు, ఆర్యభట్టు కనుక్కున్నాడు, ఇంకో భాస్కరాచార్య, తప్పండి అది. వేదంలో ఉన్నాయి అంకెలు. ఓకే అండి, ధర్మరాజు చదువుకున్నాడు, శ్రీరాముడు చదువుకున్నాడు వేదగణితం. ఓకే, ఇంకొకటి ప్రశ్న అడుగుతుంటాను, ఈ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో మ్యాథమెటిక్స్ మీద అథారిటీ అయినటువంటి చక్రవర్తి ఎవరు అని అడుగుతానండి. మీరు చెప్పగలరా? నువ్వు చెప్పగలవా? అనేక మంది పరిపాలించారు. అవును ఏమండి, రఘుమహారాజు పరిపాలించాడు, దశరథుడు పరిపాలించాడు, శ్రీరాముడు పరిపాలించాడు, లవకుశుడు పరిపాలించాడు. ధర్మరాజు అండి గ్రేట్ మ్యాథమెటిషియన్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్స్ ధర్మరాజు. ఎవరికి తెలియదు ఇది. ఏమండి చెప్తా, ఇది భారతంలో ఉందండి ఈ మాట. ఓకే, భారతంలో ఉంది. అలాగే ఇంకొక 2-3 ఉన్నారు. నలచక్రవర్తి, ఋతుపర్ణుడు, వీళ్ళు మనకి గ్రేట్ దేశాన్ని పరిపాలిస్తూ మ్యాథమెటిక్స్ మీద స్పెషలైజ్ చేశారు వీళ్ళు. అప్పటికే మహర్షులు రాసిన గ్రంథాలు అవి, వాడు చదువుకున్నారు వాడు. ఈ గ్రంథాలు గణితం గురించి ఏం చేసిన, యజ్ఞం చేయాలంటే యజ్ఞ వేదిక కట్టాలి, హోమగుండం. హోమగుండాల్లో దేనికోసం ఈ యజ్ఞం చేస్తున్నాడు, జనం లోకా సంస్థ సుఖినోభవంతో ఉంటూ లోకక్షేమం కోసం చేస్తే ఒక రకమైనటువంటి వేదిక ఉండాలండి. లేదు శత్రువు మీద యుద్ధానికి పెడుతూ నెగ్గడానికి ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు, అప్పుడు ఇంకో రకమైనటువంటి ఆకారం ఉంటుందండి. ఇంకో కామ్యం ఏదో ఉంది, ఇంకో కోరిక, దానికి ఇంకో రకమైనటువంటి డయాగ్రామ్ తోటి వేదిక తీసుకోవాలండి. ఈ వేదిక ఎంతెంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత గుండ్రంగా ఉండాలి, ఇవన్నీ కూడా శాస్త్రంలో రాయబడి ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం. అవన్నీ వేదగణితం అని అసలు పేరు. ఓకే ఏమండి, అది ఈవేళ మీరు నేను రాసింది కాదు, మొట్టమొదటి అది ఎప్పటి నుంచో వస్తున్నది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి, మనకి ఎన్ని వేదాలు ఉన్నాయి.
4 వేదాలను అందరూ అనుకుంటామండి. అవును. ఈ 4 వేదాలకి బ్రాంచెస్ ఉండేవండి. ఇప్పుడు ఇవాళ సైన్స్ అన్నాం అనుకోండి, సైన్స్కి బ్రాంచెస్ ఉన్నాయా లేవా? 10th క్లాస్ దాకా సైన్స్ అంటాం. అది ఇంటర్మీడియట్లో బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అన్నాం. అది డిగ్రీలో వెళ్ళేవాడికి ఫిజికల్ సైన్స్ అన్నారు, ఫిజిక్స్ వేరు, కెమిస్ట్రీ వేరు. అది ఎంఎస్సీలో వెళ్తే ఫిజిక్స్ అంటారు, న్యూక్లియర్ ఫిజిక్సా, పార్టికల్ ఫిజిక్సా, సాలిడ్ స్టేట్ ఫిజిక్సా, ఇంకో ఫిజిక్స్, ప్యూర్ ఫిజిక్స్, 90 రకాల ఫిజిక్స్, ఇవన్నీ స్పెషలైజేషన్స్ వస్తున్నాయి. అలాగా ఈ 4 వేదాలు కింద లోయెస్ట్ లెవెల్లో చెప్పి మాట అండి. ఓకే. అది పై లెవెల్కి వచ్చాడు ఎన్ని బ్రాంచెస్ ఏంటి? మొత్తం 1131 బ్రాంచెస్ అండి. ఏమండి అల్టిమేట్గా మనం స్పెషలైజేషన్ ఎందుకు చేసేవాడి అందులో ఏదో ఒక బ్రాంచ్లో చేసి ఉండాలి. ఇప్పుడు నేను కార్డియాలజీలో స్పెషలిస్టు, నేను న్యూరాలజీలో స్పెషలిస్టు, చెప్తాం కదా. అవును. మరి మెడిసిన్ తోటి సైన్స్లోదే. ఇలాగా వేదంలో, ఋగ్వేదంలో 21 బ్రాంచెస్ ఉండేవండి. యజుర్వేదానికి 101 బ్రాంచెస్ ఉండేవి. సామవేదానికి 1000 బ్రాంచెస్, అథర్వవేదానికి 9 బ్రాంచెస్, మొత్తాన్ని కలిపితే 1131 బ్రాంచెస్ ఉండేవండి. ఎప్పటి నుంచి ఉండేవండి? మరి కలియుగం స్టార్ట్ 5200 years బ్యాక్ విడతీసి, అంటే ద్వాపరయుగం అయిపోయిన తర్వాత మహాభారత యుద్ధం అయిపోయాక ఇంకో 36 years నాటికి ఇన్ని బ్రాంచెస్ సిద్ధం చేసి మనకి వ్యాస మహర్షి ఆయన శిష్యులు ఇచ్చారండి మనకి. ఓకే. అంటే కలియుగంలో మెమరీ పవర్ తగ్గిపోతుంది కనుక వీళ్ళంతా చదవలేరు కనుక కనీసం ఒక బ్రాంచ్ అయినా చదవమని మనకి ఏర్పాటు చేశారు. మహాభారత యుద్ధం జరిగి మనం ఇప్పుడు 5200 years అనుకోండి. 102లో మీకు వస్తుంది కదా. వస్తుంది. అవును. కలియుగం స్టార్ట్ అవుతుందంట. కలియుగం స్టార్ట్ అవుతుంది. ఈ 5200 ఆయన స్టార్టింగ్లో నుంచి చేశారు వాళ్ళు. ఇంత నాలెడ్జ్ ఇచ్చారండి ఇన్ని బ్రాంచెస్. అవి 4000 years నిలబడ్డాయి. ఓకే. లాస్ట్ 1000 years అంటే ఇవాళ 1000 ఏళ్ల క్రితం. మనకి దురదృష్టం ఏంటంటే ముస్లిం ఇన్వేషన్స్, ఫారిన్ రూలు వరకు మన ఇండిపెండెన్స్ వచ్చేవాడికి 12-13 శాఖలో తగ్గిపోయాయండి. 1131 బ్రాంచెస్ 4000 years ఉన్నవి లాస్ట్ 1000 yearsలో పండితులను చంపేశారు. ఓకే. గ్రంథాలు అంటించేశారు. ఏమంటే నామరూపాలు లేకుండా చేసేశారు. మిగిలిపోయినటువంటి పండితులు, పారిపోయిన వాళ్ళు, అక్కడెక్కడ దాక్కున్న వాళ్ళు, కోనసీమలో ఉన్నవాళ్ళు, ఇంకో చోట ఎక్కడ మారుమూల ఎక్కడ గ్రామంలో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరినీ లెక్కేస్తే ఇండిపెండెన్స్ వచ్చేవాడికి 12-13 ఉన్నాయండి. అదే 1947 అడిగి అదే 1991కి 7లో రిడ్యూస్ అయిపోయాయండి. ఆ పండితులు 87 అనుకోండి, తలదారి నేర్చుకోలేదు, అది కూడా తగ్గిపోయింది. 4 బ్రాంచెస్ కనిపించడం మానేసేయండి 1947 to 1991కి. 1991లో నాకు మొట్టమొదటిసారి నేను గోదావరి పుష్కరాలు వచ్చేప్పుడు కోట్ల మంది స్నానానికి రాజమండ్రి పెడతారు, ఎక్కడైనా భద్రాచలం పెడతారు. అందులో గోదావరి స్నానం చేద్దాం రాజమండ్రి వెళ్ళామండి. అది నాకు ఇంపార్టెంట్ ఈవెంట్ అయిపోయింది నా జీవితంలో. పొద్దున గోదావరిలో స్నానాలు చేసాం, మళ్ళీ రాత్రి రిటర్న్ జర్నీ ట్రైన్లో బుక్ చేసుకున్నాను గోదావరి ఎక్స్ప్రెస్ దేనికో. మధ్యాహ్నం కొంచెం 2 hours టైం ఖాళీగా ఉందని చెప్పి బజార్లో పెడితే ఆయన బుక్ ఎగ్జిబిషన్ ఉందని చెప్పారు. అంటే బుక్ ఎగ్జిబిషన్ ఏమైనా పుస్తకాలు దొరుకుతాయని ఆ బుక్ ఎగ్జిబిషన్ ఏరియాకి వెళ్ళానండి రాజమండ్రిలో. నేను వెళ్ళేప్పుడు దృశ్యం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకాలను లారీలతో దిమ్మరిస్తున్నారండి. దిమ్మరించడం చూడండి మీకు ఎలాగంటే మామూలుగా లారీలో అందించి కింద వెళ్ళడం కాదు. ఇప్పుడు ఇసుక దింపాలనుకోండి ఆ తొట్టి ఎత్తేస్తాడు, అవును, అది అటువంటి కింద జారిపోతుంది. అలా పుస్తకాలు జారిపోతున్నాయండి. ఓకే. కొన్ని అందువల్ల ఎంత ఫ్రీగా లేకపోతే ఎంత గొప్ప సర్వీస్ చేశారంటే పుస్తకం 100 రూపాయలది 10 రూపాయలకి ఇచ్చేశారండి ఆ టైంలో. ఈ జనం కూడా అమ్మడం కౌంటర్గా పెట్టలేదు, ఇంకా పుస్తకాలు దిగుతున్నాయి లారీలోంచి, దిమ్మరిస్తున్నారు నిజంగా. ఈ జనం చుట్టుకున్న వాళ్ళు గబగబా వీళ్ళు అంకినన్నీ లాక్కుంటారండి. అంటే అడ్డపడ్డం ఎన్ని పుస్తకాలు చేతిలోకి వస్తాయో అడిగేవాడు పెట్టేవాడు, డ్రైవర్ అక్కడ కూర్చున్నాడు, వెనకాల ఎవరు లేరు అక్కడ. అంకిని తీసుకుని అయితే అంత ధర్మమే, గోదావరి పుష్కరాలు అధర్మం చేద్దాం, దాన్ని ఎంత అమౌంట్ ఎంత కట్టమంటావు, 5 రూపాయలు కట్టాడు, 10 రూపాయలు కట్టాడు, అంత డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోయారండి. నేను దూరంగా చూస్తే వాళ్ళు ఏదో లాక్కుంటున్నాను, నేను దూరేనండి, నిజంగా చెప్తున్నాను. ఆ దూరం నాకు ఎన్ని దొరికాయి, నాకు 7-8 పుస్తకాలు దొరికాయండి. అంతకాలం పట్టుకోవద్దు, బ్యాగ్లో ఏం పట్టుకోలేదు, మామూలుగా నడుచుకుంటూ వెళ్ళాం. అది అక్కడ చదవడానికి, హెడ్డింగ్స్ చూడడానికి కంటెంట్ తెలియదు, బయట పట్టుకొచ్చి నీకు దొరికి తెచ్చుకోవద్దే. ఆ తెచ్చిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయండి. అందులో 2 చిన్న పుస్తకాలనే, కొన్ని పెద్ద పుస్తకాలనే. ఏమండి యజుర్వేద భాష్యాలు దొరికాయి, తిరుపతి వాడు వేసినవి, తెలుగు లిపిలో దానికి అనువాదం వేశారు, అవి కొన్ని దొరికాయి. 5 వాల్యూమ్స్ ఎన్నో దొరికాయి, 6 వాల్యూమ్స్. 2 చిన్న పుస్తకాలు, ఈ సైజు పుస్తకాలు దొరికాయి. అది వచ్చేసాను. అవన్నీ అలాగే రిక్షాకి ఇంటికి వెళ్ళిపోయి సాయంకాలం మళ్ళీ పెట్టుకుని హైదరాబాద్ వచ్చేసానండి. వచ్చిన తర్వాత చదవడం ప్రారంభిస్తే అందులో ఈ ఇన్ఫర్మేషన్ దొరికిందండి. వేదగణితం మీద 4 వేదాలు ఉండేవి. 4 వేదాలకి వ్యాస భగవానులు ఆయన శిష్యులు కలిసి 1131 బ్రాంచెస్ మహాభారత యుద్ధం అయిన తర్వాత ఏర్పాటు చేశారు కలియుగ ప్రారంభంలో. 1991 నాటికి 12-13 దొరికివి, అది 1991 నాటికి ఇప్పుడు 7-8 లభిస్తున్నాయి అని రాశారండి. ఓకే. అది షాకింగ్ న్యూస్. అది ఏమాత్రం సెన్సిటివిటీ ఉన్నా అది నా మనసులో చాలా తీవ్రంగా హత్తుకుంది.
అది మనసు నాకు దాని మీదే బర్నింగ్ సెన్సేషన్ అనిపించి మనం ఏం చేయగలం, దీనికి ఏం చేయగలం అని అనిపిస్తూ ఒక 5-6 నెలలు ఇంకా కనిపించిన ప్రతి వాళ్ళతో డిస్కస్ ఏమైనా చేద్దామా, ఏం చేద్దామంటే ఓ పాఠశాల పెట్టాలి, అంతే కదా, రక్షించాలి. చేస్తే మళ్ళీ పాఠశాల పెట్టాలంటే ఓ పాఠం చెప్పి గురువు గారు పట్టరావాలి, చదువుకుని విద్యార్థులు పట్టుకెళ్ళాలి, అంతే కదండి. గురువులు దొరకట్లేదు, శిష్యులు దొరకట్లేదు, అది మనం అలా పని మనం ఉద్యోగం చేసుకుని ఉద్యోగం మానేసి పోనీ ఈ పని మీద ఉండగల, జీతం లేకపోతే నడిచే కుటుంబం కాదు మనది, జీతం మీద ఆధారపడిన కుటుంబం నాది. ఇంతట్లో తిరుపతిలో ఇది ఎప్పుడండి, 1991 జూలై 17వ తారీఖునండి, డేట్ కూడా గుర్తుంది నాకు. ఏమండి ఆ వేళ గోదావరి అంటే అంత ఇంపార్టెంట్ డేట్ అయిపోయింది నాకు. పుస్తకాలు తెచ్చుకున్నాను, చాలా బర్నింగ్గా ఉంది. ఇంతట్లో తిరుపతిలో 1992 జాన్యువరిలో వాళ్ళు ఆల్ ఇండియా వేదిక్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారండి. నేను ఈ కాన్ఫరెన్స్కి ఎప్పుడు నేను వెళ్ళను, ఎందుకంటే నాది లౌకికమైన ఉద్యోగం, వేదాల శాస్త్రాల మీటింగ్లు వెళ్ళడం నాకు అలవాటు లేదు. ఎప్పుడు పెట్టినా మామూలుగా వినడానికి పెడతాం, మహానుభావులు పండితులు ఉంటే నమస్కారం పెట్టుకోవడం వచ్చేయడం తప్ప మనం ఉపన్యాసం ఇస్తామని డయాస్ ఎక్కాలి ఇలా ఆలోచన లేదు, రిక్వైర్మెంట్ లేదు నాకు. తిరుపతిలో వాళ్ళు పెట్టుకుంటున్నారు, పెట్టుకోవచ్చు, మనకి పెట్టుకుంటారన్న విషయం కూడా నాకు తెలియదు. ఓకే. వాళ్ళు దానికి ఏం చేశారంటే డాక్టర్ శంకరదయాళ శర్మ గారిని వాళ్ళు ఇన్వైట్ చేసుకున్నారు వాళ్ళు, ఏమండి చీఫ్ గెస్ట్గా. ఆయన అప్పుడు వైస్ ప్రెసిడెంట్, ఆయన ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వలేదు, ఇంకో 4 months అయిన తర్వాత ఎలక్షన్స్ ప్రెసిడెంట్ అవుతారు అనుకోండి. ఆయన వాళ్ళు ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, అరేంజ్మెంట్స్ ఎంతవరకు అయ్యాయి, మొత్తం ఎవరెవరికి ఇన్విటేషన్స్ పెట్టే ఇవన్నీ చూసుకుంటూ ఒక రోజున ఇంకా 15 రోజుల్లో మీటింగ్, 3 వారాల్లో మీటింగ్ ఉందనగా అది కూడా జ్ఞాపకం ఉందండి. 1992 జనవరి 29th మీటింగ్ అయితే జనవరి 7th, 8th మీటింగ్ పెట్టుకున్నారండి వాళ్ళు. అంటే రివ్యూ మీటింగ్, ప్రిపరేషన్స్ రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఎంతవరకు వచ్చిందంటే అందులో ఒక ఆయన అయిపోయింది, ఇంకా మిగతా ఏమైనా ఎజెండాలో లేని ఐటమ్స్ ఎవరైనా చెప్తారా అని అడిగారు చైర్మన్. ఎంవిఎస్ ప్రసాద్ గారు ఐఏఎస్ ఈఓ అయిన ఒక ఆయన అన్నట్ట, ఇప్పుడు వస్తున్న మీరు వేద పండితులు పిలుస్తున్నారు, దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న పండితులను పిలుస్తున్నారు, వీళ్ళు వేదంలో నిష్ణాతులు, వీళ్ళు ఏమండి అక్షరం తప్పు లేకుండా చెప్పగలరు, స్వరంతో సహా చెప్తారు. కానీ వాస్తవంగా వీళ్ళకి సైన్స్లో ఏం డెవలప్మెంట్స్ అవుతున్నాయో వీళ్ళ అవగాహన లేదు. వీళ్ళకి ఈ రాకెట్స్ గురించి కానీ స్పేస్ సైన్స్ గురించి ఏమీ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు, బయట ప్రపంచాన్ని వాళ్ళు చూడటం లేదు. మన విశ్వాసం ఏంటంటే వేదంలో సైన్స్ కూడా ఉందని మనం అనుకుంటున్నాం, అది వేదంలో ఏముందో కాస్త చూడాలి కదా. అంటే వాళ్ళకి ఈ మోడర్న్ సబ్జెక్ట్స్ మీద ఎవరైనా 5 నిమిషాలు ఎవరిదైనా లెక్చర్ ఇప్పిస్తే బాగుంటుంది అని ఒక కమిటీ మెంబరు అన్నట్టండి. ఓకే. ఎవరున్నారు చెప్పేవాడు ఏమండి అని ఈ చైర్మన్ అడిగాడు. అంటే హైదరాబాద్లో మన అవధానంలో ఒక ఆయన ఉన్నాడు, రేమిడి అవధానంలో ఉన్నాడు. అతను కంప్యూటర్స్లో అప్పుడెప్పుడే నేను 30-20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, వేదం చదువుకున్నాడు అతను. నేను ఈ ఊళ్ళో ఉండగా ఏం చేశాను, ఈసీఎల్లో చేరినప్పుడే రాజుల్లో ఆపేసాం కనుక ఈ ఊరు వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున్నే ఈసీఎల్కి వెళ్ళేప్పటికీ తెల్లారగట్టే వెళ్ళి పాఠం చెప్పుకొచ్చినామండి. అట్లాగా లేకపోతే రాత్రి సాయంకాలం వచ్చేసిన తర్వాత సాయంకాలం టిఫిన్ భోజనం చేసేసాక అప్పుడు వెళ్ళి రాత్రి పాఠం చెప్పు రావడం. అలా 8 సంవత్సరాలు చేశాను నేను వేదం చెప్పుకోవడం. 82 పన్నాలు 50 పన్నాలు సుమారు అయ్యాయండి అప్పటికి. పన్నం అంటారు దాన్ని ఒక చాప్టర్ని. ఓకే. అంచేది వేదం చదువుకున్నాడు, సంస్కృతం వచ్చును, ఏమండి కంప్యూటర్లో పనిచేస్తున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అతను పెడితే మీకు అతను 5 నిమిషాలు అవకాశం ఇస్తే అతను మీరు అడిగిన ఎవరు 5 నిమిషాలు సైన్స్ గురించి వాటి గురించి చెప్తాడు అన్నారు. అయితే అతను ఫోన్ నెంబర్ ఏంటంటే ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ ఏముంది అని చెప్పి మొత్తం మీద 2 రోజులు కాంటాక్ట్ చేసి నన్ను గౌతమ్ మనోహర్ గారిని, ఆయన ఆ మాట అన్నది ఆయన నాకు ఫోన్ చేసి అవసరం గారు మీరు అర్జెంటుగా తిరుపతి ఈవోకి ఫోన్ చేయండి, ఆయన నెంబర్ ఇది, మనకి ఈ సెల్ ఫోన్ లేవు. అవును. ఏమంటే డైలీ చేసుకుంటూ దాన్ని ఎక్కడికో వెళ్ళి ఫోన్ చేశాను. అవసరం గారు ఇలా మీరు 5 నిమిషాలు మాట్లాడతారా అని అడుగుతున్నారండి. వెంటనే నా మైండ్లో తెలియకుండా వచ్చిన దైవికం ఉన్నాను చూసారా, మళ్ళీ చెప్తాను సార్, నేను కంప్యూటర్ ఫీల్డ్ వాడిని, కొన్ని వందల కాన్ఫరెన్సెస్ని అటెండ్ అయ్యాను. ఏ కాన్ఫరెన్స్ పెట్టినా జనం యొక్క ట్రెండ్ ఎలా ఉంటుందంటే పార్టిసిపేట్స్ అందరూ ముందర ఏదో మీరు ఇనాగరల్ సెషన్కి వస్తారు, మీరు అక్కడ ఏదో బుక్స్ లేదా బ్యాగ్ తోటి ఏదో ఇస్తుంటారు, గిఫ్ట్స్ ఏవో ఇస్తారు. సెకండ్ సెషన్కి ఒక్కడ అంత సైట్ సీయింగ్ వెళ్ళిపోతారండి వీళ్ళందరూ కూడా. అన్ని కాన్ఫరెన్స్లు ఇదే ట్రెండ్ అసలు, కొంతమంది మిగులుతూ ఉంటారు. ఆఖరి మళ్ళీ వెరైడిక్టరీ ఫంక్షన్ సెషన్ నాటికి వస్తారు అందరూ కూడాను. 2 రోజులైనా 3 రోజులు ఇది నడుస్తుందండి. ఈ వేద సభ కూడా వచ్చిన వాళ్ళంతా తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఎవరు ఉంటారు నేను అనుకోను. ఉపన్యాసాలు పెడితే ఉపన్యాసం కంటే ఏదైనా డెమో ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందేమో నాకు అనిపిస్తోందండి అని అన్నాను. ఆయనతో అన్నానండి. ఓకే. నేను ఆలోచించాలి, ఆయన అడుగుతుంటే వెంటనే అనిపించింది అనుభవం మీద. అంటే ఏ డెమో నేను వేదాలను కంప్యూటర్లో పెట్టి చూపిస్తే ఎలా ఉంటుందండి అన్నాను. అంటే వేదం కంప్యూటర్లో పెట్టడం ఏంటండి అన్నారు. అవును, వేదం గ్రంథాలు ఉంటాయి కదా, వేద గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని నేను కంప్యూటర్లో పెడతానండి. అంటే స్వరం కూడా వచ్చేట్లో చేస్తానండి
సాధ్యమా? ట్రై చేస్తానండి. అయితే ప్రయత్నం చేయండి అవధాన్ గారు, మీరు వచ్చిన వెంటనే నాకు 3 రోజులు ముందర రండి, మీరు ఏం చేశారో నాకు అసలు చెప్పండి, పర్సనల్గా కలిసి ఇద్దరు, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, ముందర రండి మీరు అని అంటే, అప్పుడు నేను ఇక్కడ అప్పుడు కూర్చొని అరే అనేసేం మనందరా డెమో అని, ఏం డెమో చూపించాలి అనుకుని అన్నమాట కాదు ఇది. అయితే ఒక పని చేద్దాం, అప్పటికి 1976లో నేను చేసినటువంటి తెలుగు కంప్యూటరైజేషన్ ఏదైతే చెప్పామో ఆ కనెక్షన్ మళ్ళీ 1992లో మళ్ళీ 16 ఏళ్ల తర్వాత మళ్ళీ లింక్ పెట్టుకున్నానండి. ఓకే. ఆ వేళ తెలుగు అక్షరాలు పెట్టాం కదా, ఇప్పుడు తెలుగు అక్షరాలను హిందీ అక్షరాలు ఎందుకు పెట్టలేం మనం అని చెప్పి వేదంలో 3 మంత్రాలు తీసుకుని శివాభిషేకం రుద్రాభిషేకంలో చేసి ఓం అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత అని ఒక వాక్యం అండి, నమ శివాయ చ శివతరాయ చ రెండో వాక్యం అండి, ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీల లోహిత, ఈ 3 వాక్యాలని సి లాంగ్వేజ్ ఉపయోగించి ఏమండి కంప్యూటర్లో హిందీ అక్షరాలు వచ్చేట్లా తయారు చేశానండి. ఓకే. ఓకంత ఎలా చేసామండి, దానిపై స్వరంగీతంలో వచ్చేట్లాగా స్వరితం అనుదాత్తం అన్నీ కూడా వచ్చేట్టు చేశాను. ఎవడైనా అర్థం అడుగుతాడంటే ఇంకో భాష్యాలు పట్టుకొచ్చి దాని భాష్యం కూడా 3 వాక్యాలకి భాష్యం పేరాలు కూడా పెట్టానండి. ఇది నేను పట్టుకెళ్ళిందండి. ఓకే. పట్టుకెళ్ళాను, ఆయన చెప్పాను నేను ఇలా ఉంటుందండి, బాగానే ఉంది సార్, మీరు ట్రై చేద్దాం అన్నారు. చాలా కథలు జరిగాయండి కూడా, అవరే కాదు కానీ అంటే టేబుల్ ఇవ్వడానికే కష్టమైపోయింది. ఆయన పాపం చేయమన్నాడు కానీ కింద వాళ్ళు సహకరించరు, అది పెద్ద సమస్య. మొత్తం మీద మీటింగ్కి నన్ను పిలిచి నాకు లొకేషన్ ఎక్కడో పెట్టారు, చచ్చేట్లో షాక్ కొట్టేది, ఎర్తింగ్ లేదండి ఆ పాయింట్కి, 220 volts షాక్ కొట్టింది నాకు. అది ఇంకా అరగంటలో అక్కడ ఉపరాష్ట్రపతి రాబోతున్నాడు, బాబోయ్ 220 volts అంటే మొత్తం ఉడుకొస్తుంది, మామూలుగా షాక్ కొడితేనే అయిపోయింది. నన్ను పిలవలేదండి డయాస్ మీద, ఆయన పిలవలేదు అక్కడికి. ఇంకా అక్కడ ఏమిటంటే మిలిటరీ డిసిప్లిన్లో కంట్రోల్లోకి వెళ్ళిపోతుందండి అది. ఓకే. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉంటే మిలిటరీ కంట్రోల్లో ఉంటారు వాళ్ళు, పోలీసు గారు. ఆయన ప్రారంభమైంది, పిలుస్తాడు అనుకుంటున్నాను. ప్రారంభం అయిపోయింది, 10 మందిల స్వాగతం అయిపోయింది, ఉపన్యాసాలు అయిపోయి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిపోయి ఆయన వెళ్ళిపోతున్నాడండి. నేను కదలడానికి వీలేదు, ఎవరి సీట్లో వాళ్ళే కూర్చోవాలి. ఆయన తిరుమలలో రామ్ బగీచా గెస్ట్ హౌస్ దాని కింద ఎదుగున్న ఆస్థాన మండపం ఉంటుందండి, ఆస్థాన మండపంలో జరిగిందండి. ఆయన మెట్లు దిగి వెళ్ళిపోతుంటే గడప దాటి అప్పుడు నాకు అవకాశం కదలడానికి. నేను పరిగెట్టుకుంటే ఇవ్వదు, ఏమంటే నన్ను మీరు ప్రత్యేక డెమో ప్రోగ్రామ్ అని చెప్పి నా ఎక్విప్మెంట్ అంతా పట్టుకొస్తే అవి లేకుండా మరి నాకు వదిలేసారు, మర్చిపోయాను ఈ గందరగోళంలో నేను. ఓకే. ఇప్పుడు ఆయనకి రాష్ట్రపతి శంకరదాసం అప్పుడే డక్వాకు వచ్చింది, జ్ఞాపకం లేదు, మోకాళ్ళ నొప్పులు. ఆయన మెల్లగా మెట్లు దిగితే సగం దాకా వెళ్ళిపోయాడండి. ఓకే. ఈయన్ని చెప్పడంతో పరిగెట్టుంటూ వెళ్ళి ఆయనతోటి అడ్డబడి, సార్ సంబడి హ్యాస్ బ్రాట్ ఏ మోడల్ ఆఫ్ వేదాస్ ఇన్ కంప్యూటర్స్ సార్ అన్నాడు. వాట్ వేదాస్ ఇన్ కంప్యూటర్స్, ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ సంబడి హ్యాస్ బ్రాట్ ఇట్ సార్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి మొత్తం అన్ని మెట్లు ఎక్కుంటే మళ్ళీ పైకి వచ్చాడండి ఆయన. ఓకే. ఆయన పైకి వస్తుంటే ఈ మళ్ళీ పరిగెట్టుంటే అవసరం హీస్ కమింగ్, 2 minutes టైమ్ ఈజ్ దేర్. సార్ 2 minutes ఇప్పుడు మనం ప్రారంభించి గంట అయింది, ఇంకా దరిదాపులో రాలేదండి. ఇంకా నేను సబ్జెక్టులోకి మాట్లాడడానికి టైం లేదు, నువ్వేం చేస్తావు చేసుకో, నీకు అవకాశం ఇస్తానని ఇచ్చేసి అంత అయిపోయింది అంతే. దైవాధీనం అన్నాడు దేవుడు. నా భయం ఏంటంటే షాక్ కొడుతుంది అది, ఆయన ముట్టుకుంటారంటే ప్రాణం పోతుంది కూడా, చంపేసి నాన్ బెయిలబుల్ కేసు దాన్ని జైలు పట్టి జరగచ్చు. అదే ఆయన వచ్చారండి, వాట్ ఈజ్ దట్ యూ హ్యావ్ డన్ అన్నారు. డెవలప్డ్ ఏ స్మాల్ వేదిక్ డేటాబేస్ మోడల్ సార్ అన్నారు. వాట్ ఈజ్ డేటాబేస్ పేరే ఎవరు వినలేదండి. అవును. వాట్ ఈజ్ డేటాబేస్? ఇట్స్ ఏ సెట్ ఆఫ్ ఫైల్స్ సార్. వాట్ ఈజ్ ఏ ఫైల్? ఇట్స్ ఏ సెట్ ఆఫ్ రికార్డ్ సార్. వాట్ ఈజ్ ఏ రికార్డ్? ఇట్స్ సెట్ ఆఫ్ ఫీల్డ్ సార్. వాట్ ఈజ్ ఏ ఫీల్డ్? ఇలా క్వశ్చన్స్ అడుగుతూనే వెళ్ళాడు. 40 నిమిషాలు సేపు కూర్చొని అడిగాడు. మిగతా అంత స్టన్ అయిపోయి చూస్తున్నారు. ఆయన అడుగుతున్నా, నేను చెప్తున్నాను అన్ని క్వశ్చన్స్. ఎస్ నో యూ డెమాన్స్ట్రేట్ అని. ఆయన డెమాన్స్ట్రేట్ చేయమనేది దాకా నేను చేయకూడదు, ప్రోటోకాల్ అది. అప్పుడు నేను చూపించానండి. అసలు ఏ అనే ఫైల్ నెంబర్ పెట్టానండి, ఏ కొట్టావు టక్కున అసౌయో అవసరపతి కలిగిందండి. అద్భుతం, ఆయన పొంగిపోయాడండి చదువు. కెన్ ఐ గెట్ ది మీనింగ్ కూడా పెట్టానండి, వచ్చింది. ఆయన సంస్కృత పండితుడే. ఓకే. చదువుకున్నాడండి. నో కెన్ ఐ ఆపరేట్ ఇట్? ఆయన ఆపరేట్ చేస్తాను, నా గుండెలో రాయబడింది. ఆ రేకు డబ్బా రేకు కదండి, ఇలాంటి డబ్బా రేకు, టవర్ టాప్, ల్యాప్టాప్ లేవు పెట్టేప్పటికి. ఆయన నో అనుకోండి ఫేక్ అయిపోతుంది అది. అదే చేయమని చెప్పండి. ఎన్ కొట్టండి సార్ నమశివాయికి. ఎన్ మీదే వేలు పెట్టి కూర్చున్నాడండి. అదేమవుతుందంటే ఎన్ మల్టిపుల్ క్యారెక్టర్స్ జనరేట్ అయిపోయి. నాకు కంప్యూటర్ నాది కాదు, ఎవరిదో అరుగు పట్టుకొచ్చాను. ఆ పూర్వం వాడినటువంటి ఆ ఫైల్స్ని క్లియర్ చేయలేదు, జాబ్ చేయలేదు. ఆ 4 ఎన్లతో ఉన్న ఫైల్ ఏమంటే అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చచ్చాను రా బాబు అనుకున్నాను. టక్కున ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చిందండి. అమ్మాయి రక్షణ సార్ అలా కాదండి, ఆయన వేలు పట్టుకుని ఎన్ కొట్టి తీసేసాను. టక్కు నమశివాయ మంత్రం వచ్చిందండి. మళ్ళీ చదువుకున్నాడండి, మళ్ళీ అర్థం కావాలి, మళ్ళీ చూపించాడు. ఎంత పొంగిపోయి చెప్పలేనండి జీవితంలో నాకు అదండి. అప్పుడు ఆయన మాట బంగారం అంటే మాట ఏమన్నారు, ఐ డోంట్ నో హౌ సీరియస్లీ యూ హెవ్ టేకెన్, నౌ ఐ అడ్వైజ్ యూ టు టేక్ దిస్ వర్క్ సీరియస్లీ. ఓకే. యూ డెవలప్ అనుక్రమణికాస్ ఫర్ వేదాస్ అండ్ ఇన్ఫార్మ్ మీ వెన్ ఎవర్ యూ కంప్లీట్ ఇట్. అనుక్రమణిక అంటే ఇండెక్సింగ్ సిస్టమ్స్ అండి, వేదాలకు ఇండెక్సింగ్ సిస్టమ్స్ చేయండి. చేసి నాకు ఎప్పటికైతే అప్పుడు చేయండి.
చెప్పండి. ఇది జరిగిందండి. ఇది అంతా ఏమో 50-55 నిమిషాలు పట్టిందండి. 2 నిమిషాలు అన్న ఇది స్వామివారి అనుగ్రహం కదండి. ఇది ఏమండి అది వర్క్ చేయడానికి తర్వాత చాలా ఉంది. 3 ఏళ్ళు పట్టిన తర్వాత 3 ఏళ్ళకి అయ్యిందండి. ఆయన చెప్పిన అప్పుడు నేను లెటర్ రాశాను. పెద్ద కథ ఉంది అక్కడ కూడా. ఆయన లెటర్ అందింది. ఆయన రాష్ట్రపతి రమ్మనని మొత్తం మా ఫ్యామిలీని మా టీం మెంబర్స్ అందరినీ రమ్మనని ఇన్వైట్ చేశారండి. రాష్ట్రపతి భవన్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నౌ యూ డెమాన్స్ట్రేట్. అక్కడ కూడా చాలా పెద్ద కథ జరిగింది, అంతా చెప్పట్లేదు బ్రీఫ్గా. నౌ యూ డెమాన్స్ట్రేట్ అన్నారు. చూపించాను సార్ 3 years బ్యాక్. ఐ రిమెంబర్ వెరీ వెల్. ఐ ఆస్క్డ్ యూ టు డెవలప్ అనుకరమని కాదు, హ్యావ్ యూ డన్ ఇట్? సార్ ఒక్కొక్కటి చూపించానండి. అక్కడ కూడా నాకు ఇచ్చిన 10 minutes టైం, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. అదేముంది, ఏం మాట్లాడతారు రాష్ట్రపతితో మీరు? అవును, ఎవరైనా పెడితే అప్పీల్ని పట్టుకెడతారు, సబ్మిట్ చేస్తారు, చూస్తూ ఉంటారు, అయిపోయింది అంతే. వితిన్ సెకండ్స్ దే కెన్ క్లోజ్ అప్. అటువంటి అయిపోయిన తర్వాత హ్యావ్ యూ బ్రాట్ ఎనీ ప్రపోజల్ టు మీ అని అన్నాడండి ఆయన. వెంటనే నేను స్టన్ అయిపోయాను. సార్, I do not know that we can submit a proposal to the President of India. Normally we submit the proposal in the Director's office. If at all somebody is having connections, he may go to the IAS office or Secretary only. I don't have any type of connections with state level ministers, state CM, never the central ministers, central prime minister. You are beyond all these people. You are asking for a proposal. I do not know that. No, is there a problem? Yes, there is a problem, sir. అన్నాను. ఏమిటో ప్రాబ్లం అన్నారు. సార్ 1131 శాఖలు ఉండేవి, ఈవేళ 12 శాఖలు అన్నారు. 1947కి 91 నాటికేమో 7 branches వచ్చాయని అంటున్నారు. ఈ ఉన్న 7 ప్రిజర్వ్ చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి సార్. ఏమండి, వెతకాలి సార్. వెతికితే కొన్ని దొరికితే దొరకవనుకుందాం, ప్రయత్నం చేసామంటాం. ప్రయత్నం చేయకుండా దొరకలేదు అనొద్దు. అంచేత ఒక గట్టిగా ప్రయత్నం చేస్తే కొన్ని దొరికితే అవి కూడా యాడ్ చేద్దాం సార్. ఓకే, ప్రయత్నం కదా, నెలాడు 2 నెలలు కాదు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ఓకే, ప్రపోజల్ ఎప్పటికి ఇస్తామన్నారు, చెప్పండి సార్. ఎల్లుండికి ఇస్తావా? ఎస్ సార్. ఆ ఢిల్లీలో కూర్చొని ప్రపోజల్ రాసి పట్టుకు ఇచ్చానండి. ఓకే, మార్నింగ్ 9:30కి ఇచ్చాను. ఆయనది పెద్ద హైరార్కీ ఉంటుంది రాష్ట్రపతి భవన్లో. జాయింట్ సెక్రటరీస్, క్యాబినెట్ సెక్రటరీ, మొత్తం లెవెల్ చాలా ఉంటాయి. అందరూ చూసి ఆయన 1 o'clock ఆయన టేబుల్ మీద వెళ్ళిందండి. ఇమ్మీడియట్ దాని మీద ఫర్ నెసరీ యాక్షన్ ఎస్డి శర్మ, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదండి. ఆ లెటర్ ఆయన అప్రూవ్ అయింది. దేశంలోని ఆల్ గవర్నర్స్కి, ఆల్ సీఎంస్కి వెంటనే కాపీలు వెళ్ళిపోయండి, ఈమెయిల్స్ వెళ్ళిపోయాయి ఇంకో 5 నిమిషాల్లో. ఒక ప్రైవేట్ ఇండివిజువల్ ఇచ్చినటువంటి వేదాల పరిరక్షణ గురించి చేసినటువంటి ప్రపోజల్ 1:30 కల్లా మొత్తం దేశం అంతా నాయకులకు వెళ్ళిపోయిందండి. అందులో రాజస్థాన్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా షెకావత్ ఉండేవారు, బైరాన్ సింగ్ షెకావత్. ఆయనకి ఇంట్రెస్ట్ వేదం అంటే ఆయన మమ్మల్ని జైపూర్ పిలిచారు. అక్కడ చెప్పాం. ఈయన చెప్పారు, నేను రికమెండ్ చేస్తున్నాను, ఆయన కలుసుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళాము. ఐఎమ్ శాంక్షన్ అన్నారండి. ఆయన 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ప్రాజెక్ట్కి. ఓకే, అక్కడ ఇది మనం స్టేట్ వేరు, మా లోకల్ ట్రస్ట్ కూడా చేస్తారు, మీరు హెల్ప్ చేయండి. నాకు పని అవ్వడం ముఖ్యం, ఎవరు చేస్తానండి. అవును, అలా చేయగా 15 ఏళ్ళు చేయగా ఈ పుస్తకం తయారైందండి. పెద్దది శబ్దవేదం అండి. శబ్దవేద. ఇందులో ఏంటంటే 7 శాఖలు ప్లస్ 4 దొరికేయండి. 7 + 4 11 శాఖల సంహితలు ఇందులో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది వేద. మొత్తం మీరు ఎన్ని పుస్తకాలు రాశారండి? మీరు రాసిన పుస్తకాలు ఎన్ని? ఇప్పటికి నేను 75 ప్రింటెడ్ బుక్స్ అయ్యాయి. అబ్బా, ఇంకో 75 ఇంకా ప్రింట్ చేయలేక పెన్ డ్రైవ్స్లో ఇచ్చేస్తున్నాను. 150 ప్రొడక్షన్ అవి. వారు నాయన, అసలు జీవితకాలం సరిపోదు కదండి అసలు ఇవన్నీ అవుతున్నాయిగా. ఇవన్నీ భారతీయ గణిత శాస్త్ర చరిత్ర, ఇది 5,000 సంవత్సరాల చరిత్ర దొరికిందండి. ఇది అనువాదం. ఇది అదే, ఇది 7 ఏళ్ళు పట్టిందండి ఈ పుస్తకం అనువాదం చేయడానికి. నేను ఇంకొక ఆయన సహాయం తీసుకుంటే. ప్రథమ సంపుటం ఇది కూడా 2వ సంపుటం ఇంకోటి ఉందండి. 1000 పేజీలు. అబ్బా, ఏమంటే ఇప్పుడు ఈ మధ్య ఇది కాకుండా ఇంకో బ్రెయిలీ లిపిలో భగవద్గీత పరిచయం. ఈ మధ్య ఇది కొత్తదండి, మన గవర్నర్ గారు ఆవిష్కరణ చేసింది. అలాగే బ్రెయిలీలో వేదిక్ మ్యాథ్స్ చేశాను 5 వాల్యూమ్స్. హనుమాన్ చాలీసా చేసామండి. ఓకే, ఇది కాకుండా వేదగణితం తెలుగులో చేసామండి. ఇంగ్లీష్లో ఉన్నాయి 5 వాల్యూమ్స్. లీలావతి గణితం, పావులూరి గణితం, ఈ రెండింటికి తేడా ఏంటండి? అది మనం వెళ్దాం లోపలికి ఇంకో సెషన్లో. ఏమండి, ఇది కాకుండా ఇంగ్లీష్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వేదాస్ అండ్ శాస్త్రాస్ అండి. ఓకే, వేదాల్లోనే అంతా ఉంది మన వాళ్ళు అంటూ ఉంటారు. దానికి ఈనాడు ఆర్టికల్ కూడా వచ్చిందండి. అవును, దానికే మళ్ళీ వాళ్ళే ఆన్సర్ రాశారు. అదే రాయించాం. కంప్యూటర్ సైన్స్ దొరికిందండి. ఇలాగే ఇప్పుడు 75 రకాల 80 పుస్తకాల దాకా ప్రింట్ అయ్యాయి. ఇంకా ప్రింట్ అవుతున్నాయి. 10 పుస్తకాలు ఇప్పుడు ప్రింట్ అవుతున్నాయి. అదే, ఏమంటే ఇది కాకుండా ఇంకో 75